హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈ నవల పేరు సీతారామాంజనేయ లాంచీ సర్వీస్. రాసినవారు బీవీఎస్ రామారావు గారండి. ఈ నవల ముందు మాట టూకీగా ఇలా వినేద్దాం. అయ్యో, ఈ పిల్లాడి ప్రాణం పోయేలాగా ఉంది. గుడ్లు తేలేస్తున్న పంపా కొడుకుని చూసి అరిచింది సుబ్బలక్ష్మి. ఈ కుర్రాడి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది అంటూ సుందరం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ లేరు. అప్పటికే ఓ బిడ్డ ప్రాణాలు తన చేతిలో పోవటం వల్ల వృత్తిని వదిలేసిన సుందరమే లోపలికెళ్ళి పంపా బిడ్డకు ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. ఎంతసేపటికి సుందరం బయటికి రాకపోవడంతో పంప దుఃఖం కట్టలు తెంచుకుంది. బిడ్డ ప్రాణాలు దక్కాలి అంటే ఈ ఇంజెక్షన్ తప్పనిసరి అంటూ ఓ చీటీ ఇచ్చింది నర్సు. ఆ తర్వాత ఏమైంది? ఆ ఇంజెక్షన్ తీసుకొచ్చారా? పంప బిడ్డ ప్రాణం దక్కిందా? సుందరం ప్రయత్నం ఫలించిందా? లాంచీ ప్రయాణంలో అల్లుకున్న అనుబంధాలకు అద్దం పట్టిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బీవీఎస్ రామారావు గారు రాసిన నవలండి ఇది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం గబగబా నవల్లోకి వెళ్ళేసి నా మాటల్లో వినిపిస్తానండి. రాజమండ్రి పట్టణం ఇంకా మేలుకోలేదు. రైలు వంతెన మీద గూడ్స్ బండి పొగలు కక్కుకుంటూ రోకలి బండలా సాగిపోతుంది. రైలు బ్రిడ్జి ఎగువ లాంచీల రేవులో సందడి మొదలైంది. రిక్షాల్లో వచ్చిన ప్యాసింజర్లు ఒక్కొక్కరు పెట్ట బేడాతో రేవుల్లోకి దిగుతున్నారు. భద్రాచలం వెళ్లే మొదటి లాంచీ సీతారామాంజనేయ కదిలేందుకు సిద్ధమవుతోంది. ఏరా, పడవలు అలా లాంచీకి అడ్డం పెడితే ఎలాగా? దరికాడున్న పడవల్ని పయాల కాడికి రమ్మని క్యాకెట్టు. ప్యాసింజర్లు వచ్చేస్తున్నారు. కళాసీకి సరంగు హుకుం. గుమస్తా గారు, టిక్కెట్లు వద్దే కోయకండి, ఇప్పటికే బొద్దు ములిగేదాకా లాంచీలో లోడుంది. గుమస్తాకు డ్రైవర్ వార్నింగ్. ఏరా, డ్రమ్ములో ఆయిల్ చూసుకున్నావా? భద్రాచలంలో రేపు బందంట, ఆయిల్ దొరకదు. మరో కళాసీకి గుమస్తా వార్నింగ్. గుమస్తా గారు, కొవ్వూరికి టికెట్లు కోయకండి, అక్కడ మన లాంచీ ఆగదు. రేవుకాడ తిప్ప పెరిగిపోయింది. ఎకాఏకి గూటాల కాడే ఆగుతుంది. సరంగుగోడు, తిప్ప యువతలే ఆపచ్చుగా. లాంచీ గుమస్తా సలహా. అక్కడంతా మెరకండి బాబు, మెరకలో మాకు ఇరుక్కుంటే ఎడదీయటం చాలా కష్టం, అందుకే గోటాల కాడే ఆగుతుంది. సరంగు ప్రతిపాదన. సరేలే, అలానే కానీ. ఒరే అప్పారావు, ఆడ ప్యాసింజర్ల క్యాబిన్లో ఖాళీ ఉంటే మొన్న వదిలేసిన బెల్లం బుట్టలు ఎక్కించాయి. గుమస్తా కళాసికి పురాయింపు. బాబుగారు, బేగొచ్చేయండి, లాంచీని ఇడిసిపెట్టేస్తాం. మెల్లగా రేవులోకి వస్తున్న ప్యాసింజర్లకు సరంగు పిలుపు. అయ్యా, టాప్ మీద కూకోకండి, పోలీసు వాళ్ళు చూస్తే కేసెడతారు. గోటాల దాకా కూకోవచ్చు, అక్కడ పోలీసు వాళ్ళ గొడవ ఉండదు. డ్రైవరు ప్యాసింజర్లకు చేస్తున్న విజ్ఞప్తి. రాజమండ్రి నుంచి ఎకాఏకి భద్రాచలం వెళ్లే లాంచీల్లో బాగా పేరున్న లాంచీ సీతారామాంజనేయ లాంచీ. తెల్లారిగట్ట రాజమండ్రిలో ఎక్కితే చీకటి పడే లోపల భద్రాచలం రేవులో దిగిపోవచ్చు. బస్సులో వెళ్తే 4-5 గంటల్లో చేరేదానికి లాంచీల్లో 14 గంటల ప్రయాణం. ఎందుకులే అనుకోవచ్చు, కానీ లాంచీ ప్రయాణంలో ఉన్న సుఖం బస్సులో ఎక్కడిది? కడుపులో చల్ల కదలకుండా, దుమ్ము ధూళి పీల్చకుండా గోదావరిపై పచ్చి గాలి పీల్చుకుంటూ ఆరోగ్యంగా వెళ్ళచ్చు. కాళ్ళు తీట పుడితే లాంచీ పడిచెక్క మీద పచార్లు చేయవచ్చు, లేదా టాపు మీద ఎక్కి దేకవచ్చు. మధ్యాహ్నం కరకరా ఆకలేసినప్పుడు లాంచీ వాళ్ళు పెట్టే చేపల పులుసు, మజ్జిగ తేట లొట్టలేసుకుంటూ తినే భాగ్యం బస్సులో కలగదు కదా. పైగా లాంచీకేవు చాలా తక్కువ, సగానికి సగం డబ్బు ఆదా. అందరికీ టికెట్ల కోసినట్టేనా? ఎవరైనా దిగబడిపోయారా? గుమస్తా కేక. హడావుడిగా రేవులోకి ఇంకా దిగుతున్న ప్యాసింజర్లను చూసి, బేగి రండి బాబు, లాంచీని వదిలేస్తున్నా. కట్టుతాడు విప్పుతూ ఓ కళాసి గోడు. ఒరే, లంగర్ ఎత్తేయండి, లేట్ అయిపోనాది. సరంగు కళాసీలకిచ్చిన ఆదేశం. కళాసీలు లంగర్ ఎత్తేశారు. సరంగు తన సీట్లోకి వచ్చి గంటకు కట్టిన తీగ లాగాడు. ఇంజిన్ రూమ్లో గంట మోగింది. డ్రైవర్ ఇంజిన్ స్టార్ట్ చేశాడు. లాంచీ కదిలి చుట్టూ కట్టేసిన పడవల్ని దాటుకుంటూ వడిలో పడిపోయింది. డ్రైవర్ తీసిన పడి బీడీ ముట్టించాడు.
సరంగు జేబులోంచి చుట్ట తీసి కాల్చబోతూ లాంచీలో పెద్ద మనుషులున్నారులే అని కాల్చటం విరమించుకున్నాడు. లాంచీ ముందు భాగాన్ని అన్నెం అంటారు, వెనక భాగాన్ని అవరం అంటారు. చుట్టూ నడిపేందుకు వీలుగా ఉన్న భాగాన్ని పడి చెక్క అంటారు. అలాగే ముందు ఒక పెద్ద హాలు, వెనక ఓ చిన్న హాలు ఉంటాయి. ముందు హాల్లో మగవారు కూర్చోవటానికి బెంచీలు ఉంటాయి. వెనక హాల్లో ఆడవారు నేల మీద కూర్చుంటారు. ముందు హాల్ వెనుక ఓ చిన్న గది ఉంటుంది. అది గొప్పవాళ్ళు కూర్చోవటానికి క్యాబిన్ అన్నమాట. అలాగే వెనక హాలు వెనక వంటగది, లెట్రిన్ ఉంటాయి. కొన్ని లాంచీల్లో ఇంజిన్ గదిని ఆనుకొని ఒక చిన్న క్యాబిన్ గుమస్తా కోసం ఉంటుంది. ఇప్పుడు ఈ లాంచీలో రకరకాల జనం ప్రయాణిస్తున్నారు. తెల్లారి గట్ల ప్రయాణం కనుక నిద్ర చాలక ప్యాసింజర్లు కూర్చున్న చోటే కునికిపాట్లు పడుతున్నారు. సరంగు సత్యం చుక్కాని చక్రాన్ని కళాసి కుర్రాడు అప్పారావుకు అప్పచెప్పి చుట్టం ముట్టించి పడి చెక్క మీదకొచ్చి నుంచున్నాడు. లాంచీ ప్రవాహాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగుతుంది. సూర్యోదయం అయ్యే వేళ ఇద్దరు పెద్ద మనుషులు క్యాబిన్లోంచి బయటకొచ్చి టాప్ మీదకు చేరుకున్నారు. ఒక ఆయన గురునాథం గారు, మరొకరు గురవయ్య గారు. ఇద్దరు 50 దాటి 60 పళ్ళలో పడ్డవారే. అయ్యా గురునాథం గారు, మావాడు ఈ ఏడు డిగ్రీ పుచ్చుకుంటాడు. ఎక్కడో అక్కడ ఉద్యోగం దొరకపోదు. నా పంట రాబడి మొత్తం మిగిలిపోతుంది. అప్పుడు మీ అప్పు తీర్చేస్తాను అని ప్రాధేయపడ్డాడు గురవయ్య. గురవయ్య, అది కాదు. మీ వాడికి ఉద్యోగం వచ్చిందనుకో, చేరంగానే జీతం ఇవ్వరు కదా. పైగా అక్కడ సెటిల్ అవ్వటానికి కనీసం 6 నెలలైనా పడుతుంది. ఈలోగా నీ వడ్డీ తడిసి మోపడై కూర్చుంటుంది. నాకు అవసరం కనుక నా మాట విని నా పొలం పక్కనున్న నీ చెలక నాకు రాసిచ్చేసాయి. నా 5 ఎకరాలకి రహదారి అవుతుంది ఆ చెలక. కాదు గురునాథం గారు, ఆ చెలక మీకు ఇచ్చేస్తే మరి నా 5 ఎకరాల చేలోకి పోవటానికి దారి ఉండదు కదా. అంచేత దానికేముంది, నీ పొలం వెనుకున్న చింతలపాడు పుంతలోంచి దారి చేసుకో అన్నారు గురునాథం గారు లాంచీ టాప్ మీద కూర్చుంటూ. ఆ చింతలపాడు పుంత లావాదేవీల్లో పడింది. అది నాదంటే నాది అని కొట్టుకు చస్తున్నారు అక్కడ రైతులు. పోనీ అందాక నాకిచ్చే చెలక వాడుకో. ఎడ్ల బండికి దారే కదా, నేను కాదన్ను. మీరంది రైటే, కానీ మన తరం చేసిన నోటి మాట ఒప్పందాన్ని ఖాతరు చేయకపోవచ్చు మన పిల్లలు. నాకు కొంచెం టైం ఇవ్వండి. నా పొలం తాకట్టు పెట్టి బ్యాంకులో రొక్కం తీసుకొని మీకు కట్టేస్తాను అన్నాడు గురవయ్య. నువ్వు మళ్ళీ మొదలుకొచ్చావు. బ్యాంకు లావాదేవీలంటే మాటలా? నెలల తరబడి ఆళ్ళ వెనక పడుతూ ఉండాలి. అనవసరంగా నీ చేతుల్లో పన్ని కాదని పీకల దాకా తెచ్చుకుంటావా? నే చెప్పినట్టు చేసేయి. గురవయ్య బాగా ఆలోచించి ఎంత చెప్పినా ఈయన వినళ్లే అని, చిత్తం మీరన్నట్లే కానియండి, నా ప్రాప్తం అంతే అనుకుంటా అనేశాడు. భేషైన నిర్ణయం. ఆ మాటకే కట్టుబడిపో. మనం ఒకళ్ళ మొగాలు ఒకళ్ళు చూసుకోవాలి కదా అన్నాడు గురునాథం. అలా లాంచీ ప్రయాణంలో తీరుబడిగా ఒప్పందాలు కుదిరిపోయాయి. ఈలోగా మరో ప్యాసింజర్ కేపీ జీడిమెట్ల అంటే జీడిమెట్ల కృష్ణప్రసాదరావు క్యాబిన్లో కూర్చోలేక పడిచెక్క మీదకొచ్చి లాంచీ టాప్ ఎక్కేశాడు. ఆయన వెనకే ఆయన స్నేహితుడు భాస్కర్ కూడా టాప్ ఎక్కేశాడు. జీడిమెట్ల గారికి లాంచీ నడక నచ్చలేదు. ప్రవాహాన్ని చీల్చుకుంటూ వేగంగా వెళ్ళిపోతుంది అనుకుంటే దారి వెతుక్కుంటూ నత్త నడకలాగా ఉంది లాంచీ నడక. ఏంటి భాస్కర్, లాంచ్ అటు ఇటు వెళ్ళటంతో సరిపోతుంది, ముందుకెందుకు సాగట్లేదు? కాదు ప్రసాద్ గారు, మనం ప్రవాహానికి ఎదురెళ్తున్నాం. గట్టువారే ప్రవాహం మందకొడిగా ఉంది. ప్రవాహం ఎంత మందంగా ఉంటే లాంచీ అంత స్పీడ్గా వెళ్తుంది. కనుక ప్రవాహం ఎటు మందంగా ఉందో చూసుకొని లాంచీని అటు పోనిస్తాడు సరంగు. జీడిమెట్ల గారికి అతనిచ్చిన వివరణ నచ్చలేదు. ఈ లాంచీ ప్రయాణం ఒక టైం వేస్ట్ అనుకున్నాడు. మీరు కొంచెం ఓపిక పట్టండి. లాంచ్ కొండ మొదలు దాటితే పాపికొండల మధ్య నడక సాగిస్తుంది. పాపికొండల మధ్య గోదావరి అద్భుతంగా ఉంటుంది అని భరోసా ఇచ్చాడు భాస్కర్. సరే అది చూద్దాంలే అని జీడిమెట్ల గారు ఓపిక పట్టుతున్నారు. లాంచీ గూటాల దగ్గర ఆగింది. రేవులోనే చిన్న చిన్న పాకల్లో చిన్న తరహా హోటళ్ళు ఉన్నాయి. ఇడ్లీ, గారె, పెసరట్టు, ఉప్మా వగైరాలు వేడి వేడి వాయిలు
పొయ్యి మీద నుంచి దించుతున్నారు. టిఫిన్లు గట్రా చేసేవాళ్ళు త్వరగా ముగించేయండి అని గుమస్తా గట్టిగా అరిచి తాను రేవులో దిగిపోయాడు. గురవయ్య గారు బలవంతం చేయగా గురునాథం గారు కూడా లాంచీ దిగి రేవులో ఇడ్లీ పెసరట్టు పుచ్చుకున్నారు. చేపల బజార్లో చేపలు అమ్ముకునే సుబ్బలక్ష్మి కూడా లాంచీ దిగింది. ఆమెను చూసి ఆమెను కట్టుకోబోయే అప్పారావు కూడా లాంచీ దిగాడు. సుబ్బలక్ష్మి అప్పారావు కూడా పెసరట్టు కొనిపెట్టింది. అప్పారావు సుబ్బలక్ష్మి పక్కనే నుంచొని అట్లు తింటుంటే, నువ్వు కాస్త అసుంటా ఎల్లు, నువ్వు రాసుకు పూసుకు తిరగమాక, ఎవరైనా చూస్తే బాగోదు అని సుబ్బలక్ష్మి అతనికి దూరంగా వెళ్ళి నుంచుంది. రివాజు ప్రకారం అప్పనంగా టిఫిన్ ముగించి, బేగి తెవలండి బాబు, లాంచీని వదిలేస్తాం, చాలా దూరం వెళ్ళాలిగా అన్నాడు సరంగు. దాంతో అందరూ టిఫిన్లు ముగించి లాంచీ ఎక్కేశారు. లాంచీ బయలుదేరి తిరిగి నడక సాగించింది. గూటాల అవతల గట్టు మీద ఉన్న చిన్న కొండలాంటి పట్టిసీమలో రాములవారు, వేణుగోపాలస్వామి వారి గుళ్లతో పాటు శివాలయం కూడా ఉంది. ప్యాసింజర్లు, ముఖ్యంగా ఆడ ప్యాసింజర్లు కిటికీ గుండా ఆ గుళ్ళకేసి చూసి నమస్కారం పెట్టి గోదాట్లో కానియో అర్ధనానో పడేసి తృప్తి పడి కూర్చున్నారు. గోటాల నుంచి పోలవరం దాకా గట్టువారే లోతు ఉన్నందున ప్రవాహాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంది లాంచీ. అప్పారావు ఆడవారి క్యాబిన్లో కిటికీ దగ్గరకు వచ్చి సుబ్బలక్ష్మిని పిలిచాడు. సుబ్బలక్ష్మి కిటికీ గుండా పడిచెక్క మీదకొచ్చి, సంగతేంటి అని అడిగింది. ఉత్తినే పిలిచా, అవరం కాడికెళ్ళి మాట్లాడుకుంటూ కూకున్నారా అన్నాడు. భద్రాచలం వెళ్ళాక మాట్లాడుకోవచ్చులే, ఇప్పుడేంటి తొందర అంది కటువుగా. లాంచీలో కూకుంటే తోచడం లేదే, అవరం కాడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటారా అన్నాడు ఒళ్ళు విరుచుకుంటూ. అయితే ఓ పంజేయ్, గోదాట్లో దూకి లాంచీ వెనకాల ఈదుకుంటారా, బాగా తోస్తుంది అంది కటువుగా. అది కాదే, నువ్వు ఈ పసుపచ్చ చీరలో చాలా బాగున్నావు, నీకు ఈ చీర బాగా నప్పింది, నిన్ను సూత్తా కొనుక్కోవాలనిపిస్తుంది, దానికే అంత సిరాకా నీకు. ఈ చీర ఇన్నీస్పేట చిన్నభద్రయ్య గారిచ్చారు, ఆయన అమ్మవారి జాతర చేసినప్పుడు గరగ మోసాను, ఆ గరక్కు కట్టిన చీర నన్ను అట్టుకుపోమ్మన్నారు అంటూ క్యాబిన్లోకి దూరిపోయింది. ఆగు ఎహెస్, ఏంటా తొందర, మనం భద్రాచలం వెళ్ళాక మీ పెద్దమ్మ మన పెళ్ళి ఎలా చెప్తుందో చెప్పు. ఏముంది, రాములారి గుడికాడ నీ చేతికో పసుపు కొమ్మిచ్చి నా మెళ్ళో కట్టమంటుంది, గుళ్ళో పెళ్ళన్నమాట అన్నాడు హుషారుగా. గుళ్ళో అంటే రాములారి ముందు కాదు, బోల్డ్ ఖర్చవుతుంది, కొండ మీద ఎక్కడో ఏ చెట్టు కిందో కట్టమంటుంది, తర్వాత రాములారికి దండం పెట్టమంటుంది. మరి గుడి పూజారులందరూ మా పెద్దమ్మకి తెలుసన్నావు. తెలుసు, గుడి మెట్ల కాడ కూకొని కరివేపాకు అమ్ముతుంది మా పెద్దమ్మ, పూజారులందరికీ తలో రొబ్బ ఊరికే ఇస్తుంది, అందుకే మా పెద్దమ్మ అంటే అందరికీ తెలుసు అంటూ క్యాబిన్లోకి కిటికీ కుండా దూరి వెళ్ళబోతూ ఆగి, ఒరేయ్ అప్పారావు, నువ్వు మున్సిపాలిటీలో ఉద్యోగం అనుకున్నావు, ఏం ఉద్యోగమో చెప్పలేదు. మున్సిపాలిటీ లారీ మీద ఉద్యోగం అన్నాడు ధీమాగా. డ్రైవరా అడిగింది. కాదు, క్లీనరు. కొన్నాళ్ళకి డ్రైవర్ అయిపోతా అనుకో, అప్పుడు కాకి డ్రెస్సులు ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. ఓరై, డ్రైవర్ అనే చెప్పు మా పెద్దమ్మాళ్ళకి, క్లీనర్ అంటే చిన్నతనంగా ఉంటుంది. డ్రైవర్ ఏంటి కర్మ, ఆఫీసర్ అని చెప్పేస్తాను నువ్వు ఒప్పుకుంటే. వద్దులే, నీ మొగం చూసి డ్రైవర్ అంటేనే నమ్ముతారు అంటూ క్యాబిన్లోకి వెళ్ళింది. ఈలోగా లాంచీ పోలవరం వచ్చేసింది. రేవులో 5-6 మంది లాంచీ కోసం ఎదురు చూస్తున్నారు. గట్టు చేరంగానే లాంచీలోంచి 4 దిగేశారు. ఎక్కిన 5-6 మందిలో ఓ కుర్ర డాక్టర్ గారు, ఆయన తల్లి తండ్రి ఉన్నారు. 5-6 రుబ్బురోళ్ళు గుమస్తాగారు ఎక్కించబోతుంటే, లాంచీ అసలే లోడ్లో ఉంది, రుబ్బురోళ్ళు ఎక్కించకండి అని డ్రైవర్ గోడు పెట్టాడు. 3 రుబ్బురోళ్ళు ఎక్కించండి, మిగతావి మరో ట్రిప్పులో ఎక్కిద్దాంలే అని గుమస్తా చెప్పడంతో 3 రుబ్బురోళ్ళు మాత్రమే ఎక్కించి ఆడ కంపార్ట్మెంట్లో ఇంజిన్ రూమ్ గోడ వారే సర్దారు కళాశీలు. లాంచ్ బయలుదేరి పోలవరం దాటింది. డాక్టర్ గారు, తండ్రి గారు ముందు క్యాబిన్లో, తల్లిగారు ఓ సంచి పుచ్చుకొని ఆడవాళ్ల క్యాబిన్లో కూర్చున్నారు. కాసేపు ఆగి స్త్రీల క్యాబిన్లో డాక్టర్ గారి తల్లి ఓ పేపర్ ప్లేట్లో
ఒక అరిసి ఒక కాజా ఉంచి మెల్లగా పడిచిక మీద నడిచి ముందు క్యాబిన్లో ఉన్న భర్తతో, కుర్రాడు సుందరం ఏం తినలేదు, ఇవి కొంచెం తినమనండి అని ప్లేట్ అందించింది. ప్లేట్ అందుకున్నారు డాక్టర్ సుందరం గారి తండ్రి ప్రకాశం గారు. వద్దు నాన్నగారు, నాకేమీ తినాలని లేదు అంటూ లేచి పడిచెక్క మీదకు వెళ్ళి టాప్ ఎక్కి కూర్చున్నాడు డాక్టర్ సుందరం. కాజాను పక్కనే కూర్చున్న ఆచారి గారికిచ్చి తాను అరిసెను కొరికి తింటున్నారు ప్రకాశం గారు. ఆ అబ్బాయి మీ కుమారుడా అడిగారు ఆచారి గారు. అవునండి, వైజాగ్లో డాక్టర్ పరీక్ష పాస్ అయ్యాడు. ఎందుకో డాక్టర్ గిరి వీడికి అచ్చి రాలేదు. ఆశ్చర్యపోతూ, ఇంత చిన్న వయసులో డాక్టర్ అయ్యాక కూడా అది అచ్చి రాలేదని ఎందుకంటున్నారు అన్నారు ఆచారి. అది మా ప్రాలుబ్ధం అన్నారు ప్రకాశం గారు. అబ్బాయి ముఖంలో తేజస్సు ఉట్టి పడుతుంది, మీరు అనవసరంగా అపోహపడుతున్నారు అన్నారు ఆచారి గారు. ఏం చెప్పమంటారు, వాడికి 20 ఏళ్ళు కూడా లేవు. అన్నీ ఫస్ట్ క్లాసుల్లో పాస్ అయ్యి డాక్టర్ పరీక్ష కూడా ఇట్టే పాస్ అయిపోయి వైజాగ్లో ఒక పిల్లల ఆసుపత్రిలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అక్కడ మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ఒకరోజు మా అబ్బాయి నైట్ డ్యూటీలో ఉండగా 3 ఏళ్ల కుర్రాడు ఒకడు పిప్పర్మెంట్ బిళ్ళలేమో అనుకొని నిద్ర మాత్రలు తినేశాడు అని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే వాడు చావు బతుకుల్లో ఉన్నాడు. వెంటనే వీడు ఓ ఇంజెక్షన్ ఇవ్వగానే కుర్రాడు శాశ్వతంగా కన్ను మూసేశాడు. దాంతో వీడికి ఒక విధమైన భయం పట్టుకొని వైద్యం చేయటం మానేశాడు. ఎన్ని విధాలా చెప్పినా ఆసుపత్రి కేసి వెళ్ళనే లేదు. ఇప్పుడు ఈ భద్రాచలం యాత్ర దేనికండి? దానికి ఒక కథ ఉందండి. మావాడు కడుపులో ఉన్నప్పుడు మగాడు పుడితే సింహాచలానికి వెళ్తాను అని మా ఆవిడ మొక్కుకుంది. సింహాచలం ఏంటి, భద్రాచలమే వెళ్దాం అన్నాను మాట వరసకి నేను. ఇప్పుడు మా వాడి వాలకం చూసి ఆనాడు నేను సింహాచలం అంటే మీరు భద్రాచలం అన్నారు. ఆ మొక్కు తీరితే కానీ మనవాడు దారికి రాడు అని మా ఆవిడ పట్టుబట్టింది. పోలవరంలో మా చుట్టాల పెళ్ళికొచ్చినప్పుడు భద్రాచలం మొక్కు కూడా తీర్చేసుకుందాం అని ఇలా యాత్ర కట్టాం అన్నారు ఆయన. బాగుందండి, ఆ రాములారు తప్పకుండా మీకు మేలు చేస్తారు అని జోస్యం చెప్పారు ఆచారి గారు. లాంచీ టాప్ మీద కూర్చున్న జీడిమెట్ల గారికి ఆయన మిత్రుడు భాస్కర్ రావుకి లాంచీ వెనక భాగంలో ఉన్న వంటగదిలోంచి ఘుమఘుమలాడుతున్న చేపల పులుసు వాసన తగిలింది. అదిగో చేపల పులుసు తయారైపోతుంది, మనకి కాసేపట్లో చేపల పులుసు అన్నం పెడతారు లాంచీ వాళ్ళు అన్నాడు భాస్కర్. అందరికీ ఫ్రీగా పెట్టేస్తారా అడిగారు జీడిమెట్ల గారు. అవును, ఈ పులుసు అన్నం తినటం కోసమే బస్సు బదులు లాంచీ ఎక్కుతారు ప్యాసింజర్లు అన్నాడు భాస్కర్. దేవీపట్నం దాటకుండానే అందరి చేతుల్లోనూ తామరాకులు పెట్టి అన్నం చేపల పులుసు వడ్డించేశారు కళాసి కుర్రాళ్ళు. జానడి చేపను చూడగానే 3గా చేసిన ముక్కలు అందరికీ అందాయి. వేడివేడి పులుసు అన్నం ఆరగించేస్తున్నారు లాంచీ ప్యాసింజర్లు. ఇంట్లో చేస్తే ఈ రుచి రాదేహత్ అన్నారు గురునాథం గారు. ఇది కుండలో వండిన పులుసు, దీనికేది సాటి రాదు అన్నారు గురవయ్య గారు. అయ్యగారు, మజ్జిగ తాటలో అన్నం వేసి ఇమ్మంటారా అని ఆచార్య గారిని అడిగాడు కళాసి కుర్రాడు. వద్దు, నా దగ్గర రాగి చెంబుంది, అందులో మజ్జిగ తాట పోసుకొని తాగుతాలే, అందరి వడ్డన అయిపోని అన్నారు ఆచార్య గారు. అందులో కాస్త గంజి ఉప్పు కలుపుకుంటారా, కడుపు చల్లగా ఉంటుంది. అవసరం లేదు, నేను ఆకలికి తట్టుకోగలను అన్నారు ఆచార్య గారు. ఆ మాట విన్న సరంగు, భలేటోరే, ఒరే బైరాగి, ఇంజన్ రూమ్లో మగ్గిన జాంపళ్ళున్నాయి, వాటిని శుభ్రంగా కడిగి అయ్యగారికి ఇయ్యి అని కేకేశాడు సరంగు. వెంటనే గురవయ్య గారు అందుకొని, గోదారి ప్రయాణం చేస్తే ఆకలి తన్నుకొస్తుంది పంతులు గారు, మగమాట పడకండి అన్నారు. అవునవును అని నవ్వుకున్నారంతా. చేపల పులుసు అయ్యాక అన్నం మజ్జిగ తేట ఉప్పు వడ్డించారు కళాశీలు. అలా అరగంటలో ఇటు మగ ప్యాసింజర్లు అటు ఆడ ప్యాసింజర్లు మధ్యాహ్నపు భోజనాల వాలాయితీ తీరిపోయింది. పంతులు గారు రాగు చెంబుడు మజ్జిగ తేట పుచ్చుకొని తృప్తిపడ్డారు. ఈలోగా లాంచీ కొండ మొదలు చేరుకుంది. కొండ మొదలు రేవులో ఒక ఆవిడ చంటి పిల్లాన్ని ఒళ్ళో ఉంచుకొని లాంచీ కోసం చేతులు ఊపుతుంది. లాంచీలో ఖాళీ లేదు, పోనిచేయ్ అన్నాడు గుమస్తా. అయినా సరంగు రేవు చేరబోతుంటే, వద్దన్నానా
పోనిచే అన్నాడు గుమస్తా. ఆయమ్మ లాంచీ కోసం ఎండలో కాసు కూర్చుంది, ఎక్కించుకోండి గుమస్తా గారు అని సరంగి రేవులో లాంచీ ఆపి ఆమెను ఎక్కమన్నాడు. ఆమె గిరిజన ప్రౌఢ, సన్నగా పొడుగ్గా కత్తిలాగా ఉంది. లాంచ్లోని వాళ్ళు ఎవరా అని ఆమెకేసి చూశారు. టీవీగా లాంచీ ఎక్కేసి ఆడ ప్యాసింజర్ల క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది. ఆమె పేరు పంప. నెలకోసారి భద్రాచలం వెళ్తూ ఉంటుంది పని మీద. లాంచ్ కొండ మొదలు దాటి పాపికొండల నడుమ పయనిస్తుంది. చూడండి జిడిమెట్ల గారు, ఈ పాపికొండల మధ్య గోదావరి ఎంత అందంగా ఉందో. ఈ మాత్రం కొండల మధ్య నదులు మా అమెరికాలో కూడా ఉన్నాయి. దీనిలో గొప్పేంటో అర్థం కాలేదు అన్నాడు జిడిమెట్ల గారు ఆవలిస్తూ. గొప్ప గొప్ప దొరలు కూడా ఈ గోదావరిని పొగిడారు సారు. ఈ పచ్చిగాలి పీలిస్తే సైనస్ లాంటి వ్యాధులు నయమైపోతాయి. ఈ గోదావరి నీళ్లు కడుపులో కల్మషాన్ని హరించేస్తాయని అంటారు. అంతెందుకు, ఈ లాంచీ కుర్ర కళాశీలను చూడండి, దోసెడు గోదావరి నీళ్ళు తాగేస్తే ఆకలే వెయ్యదు వీళ్ళకి. ఈ పచ్చిగాలు తగిలితే అలసటే ఉండదు, వీళ్ళకి రోగాలు రావు. అది గోదావరి గొప్పతనం. లాంచీ పాపికొండల నడుమ సాగిపోతుంది. పాపికొండల నీడ నది మీద పడగా నీరంతా నీలంగా కనపడుతుంది. అక్కడక్కడ సూర్యరశ్మి పడి ప్రవాహం ముత్యాల్లా మెరుస్తుంది. డ్రైవర్ ఇంజిన్ గదిలోంచి బయటకొచ్చి పడిచెక్క మీద నుంచున్నాడు. లాంచీకి ఎదురుగా ఓ పెద్ద పులి ఈదుకుంటూ వస్తుంది. టాపు మీద కూర్చున్న వాళ్ళందరూ పులి పులి అని అరిచారు. వెంటనే లాంచీ గుమస్తా తన క్యాబిన్లోంచి బయటకొచ్చి, పడిచెక్క మీద ఎవ్వరూ ఉండకండి, అందరూ క్యాబిన్లోకి వెళ్ళిపోండి అని గట్టిగా అరిచాడు. అదేంటి, లాంచీలకి పులులు అడ్డుపడతాయా? డ్రైవర్ని అడిగాడు జీడిమెట్ల. అవును బాబు, లాంచీ అవరం నీటికి అడుగెత్తులోనే ఉంటుంది పులి. ఈదుతూ వచ్చి అవరం తట్టు మీద పంజా విసిరి అమాంతం లాంచీ మీదకు దూకేస్తోంది. అందుకే లాంచ్ చెరువులోకి రాకుండా పులిని గడలిచ్చుకొని పొడుస్తూ ఉంటారు. కాసేపు ప్రయత్నించి లాభం లేదులే అని వెళ్ళిపోతుందది అన్నాడు గుమస్తా. గెడ చివర బల్లె లాంటిది ఏమైనా కడతారా అడిగాడు జీడిమెట్ల. ఇంకా నయం, పులికి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ఫారెస్ట్ వాళ్ళు ఆరా తీసి జైలుకి పంపిస్తారు అన్నాడు డ్రైవర్. మునుపు ఎప్పుడో గెడపుచ్చుకొని పులి కన్ను పొడిస్తే లాంచీ ఓనర్ గారిని 6 నెలలు జైల్లో పెట్టారు అన్నాడు గుమస్తా. పులి కాసేపు లాంచీ వెనకాల ఈదుకుంటూ వచ్చి లాభం లేదులే అని వెళ్ళిపోయింది. చూసారా, పులి వెళ్ళిపోయింది. వాటికి తెలుసు మడుసులు ఎంత చెడ్డాళ్ళో అన్నాడు గుమస్తా నవ్వుతూ. క్యాబిన్లో కూర్చున్న ఒక ఆయన చేపల పులుసు అతిగా తిన్నందువల్ల కడుపులో ఏదో దేవినట్లుగా అనిపించి కడుపు పట్టుకొని ఇబ్బంది పడుతున్నాడు. అది చూసి పక్కనే కూర్చున్న ఆయన సరంగుని అడిగి ఓ గుళిక తీసుకొని, దీన్ని మింగకుండా సప్పరిస్తూ కూర్చోండి, అంతా సర్దుకుంటుంది అన్నాడు ఆయనకిస్తూ. కాసేపటికి ఆయన తేరుకొని, మీరిచ్చిన గుళిక గొప్పగా పనిచేసింది, అదేంటో చెప్పండి అని అడిగాడు ఆయన్ని. అదేం కాదు, మామూలు కుంకుడు గింజ, కడుపు సర్దుకుంది కనుక దాన్ని ఉమ్మేయండి అన్నాడు నవ్వుతూ. వెనక ఆడవాళ్ళ క్యాబిన్లో కిక్కిరిసి కూర్చున్నారు ప్యాసింజర్లు. చాలామంది కాళ్ళు పట్టేసి ఆపసోపాలు పడిపోతున్నారు. గంగమ్మొదన, నా కాళ్ళు తిమ్మిరెక్కిపోనాయి, ఈ లాంచ్ వాళ్ళు కాసేపు కొండకాడ ఆపితే బాగుండు అంది ముత్యాలు. కొండకాడ లంగరేశారనుకో, జనమంతా దిగిపోయి కొండ చుట్టూ తిరిగేస్తారు. మళ్ళా అందరినీ పోగేసుకొని రావాలంటే సందాళైపోతుంది. నువ్వు పాలి పడిసెక్క మీదకెళ్ళి కాసేపు నుంచో, గాలికి ప్రాణం చల్లపడుతుంది అంది గంగమ్మ. అది కాదే, ఎదటాళ్ళను చూస్తే సంపయ్యాలనుంది, ఎందుకో గట్టిగా అరిసేయాలనిపిస్తుంది, నాకంతా తిక్కగా ఉంది అంది ముత్యాలు. వదినా, కొంపదీసి నీకు అడ్డపొగ అలవాటుగాని ఉందా అడిగింది గంగమ్మ. అవుననుకో, మరి నీ కాడ సుట్టపీక ఉందా? లేదు వదినా, నేను సుట్ట కాల్సనుగా, కళాసి కుర్రాన్ని అడిగి పట్టుకొస్తా ఆడి ఇటొచ్చినప్పుడు అంది గంగమ్మ. అంటూ ఉండగానే కళాసి కుర్రాడొకడికి ఇటొచ్చాడు. వెంటనే వాణ్ణి పిలిచి, తమ్ముడా, నీకాడ సుట్టపిక్కానుందా అని అడిగింది. లేదప్పా, బీడీ ఉంది ఇవనా అన్నాడు. వద్దులే అంటూ నిరుత్సాహపడిపోయి క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది గంగమ్మ.
ముత్యాలు రవికి 3 వదులు చేసుకొని సెయ్యి వెనక్కి సాపి నడ్డి గోక్కోవటం చూసి, ఆగొదినా నేను గోకుతా అంటూ గంగమ్మ ముత్యాలు వీపు గోకటం మొదలుపెట్టింది. ఆ గోకుడు శవనం అడ్డపొక తిమ్మిరి కన్నా బాగుంది. ముత్యాలకి కళ్ళు మూసుకొని తన్మయత్వంలో పడిపోయింది. లాంచి పాపికొండలు దాటింది. నది ఇప్పుడు విశాలంగా ఉంది. పాపికొండల ముందు, పాపికొండల తర్వాత వచ్చే గ్రామాలను కొండ మొదలు అని అంటారు. లాంచి ఎగువ కొండ మొదలు చేరింది. సుబ్బలక్ష్మి కిటికీ గుండా వచ్చి పడిచెక్క మీద నుంచుంది. అది చూసి అప్పారావు ఆమె పక్కకెళ్ళి నుంచున్నాడు. లాంచి రేవు చేరింది. తెల్ల చొక్కా, తెల్ల పంచ, భుజం మీద టర్కీ టవల్ వేసుకొస్తున్న ఆసామిని చూసి, అయ్య బాబోయ్ మా సిన్నాన్న వస్తున్నాడు లాంచీలోకి అంటూ కిటికీ గుండా క్యాబిన్లోకి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. ఎవడే ఆడు అంటూ క్యాబిన్లో దూరిపోయిన సుబ్బలక్ష్మిని అడిగాడు. ఆ బొచ్చుతూ వాళ్ళు భుజాన్ని వేసుకున్నాయన. మనం మా అయ్యకు తెలియకుండా మనువాడుతున్నాం అని తెలిస్తే చర్మం ఒలిసేస్తాడు మా సిన్నాన్న అంది భయపడుతూ. దీనికి అన్నీ భయాలే అనుకుంటూ లాంచీ టాప్ ఎక్కేశాడు అప్పారావు. ఆడవారు క్యాబిన్లో కూర్చున్న డాక్టర్ గారి తల్లిగారు పక్కనే ఉన్న పంపను చూసి పమిటి చాటున ఒళ్ళో ఉన్న బిడ్డను చూపిస్తూ, కుర్రదా కుర్రాడా అడిగింది. నవ్వుతూ కుర్రాడే అంది పంప. ఒళ్ళో పడుకున్న కుర్రాన్ని పైకెత్తి చూపిస్తూ, తెల్లగా మెరిసిపోతున్నాడు కుర్రోడు. పగలంతా నిద్రపోతాడు, రాత్రంతా మేలుకుంటాడు అంది కుర్రాడి భుజ మీద ముద్దు పెట్టి. బాగుంది, అయితే నీకు రాత్రంతా జాగారం అన్నమాట అంది నవ్వుకుంటూ. లేదమ్మగారు, వీడికి వీడి అయ్యకే జాగారం, నేను హాయిగా కునికేసేత్తా. అదేంటి విడ్డూరంగా ఉంది అంది దవడలు నొక్కుంటూ. సందాలైతే వీడయ్య వీడినేసుకుని ఆడివంతా తిరుగుతూ ఉంటాడు. ఎందుకు? కుందేళ్ల వేటకి. అదేలా ఆశ్చర్యపోతూ అడిగింది పెద్దావిడ. వీడిని అడవిలో ఓ చోట తొంగోబెట్టి దూరంగా నుంచుంటాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న కుందేళ్లన్నీ వీడి చుట్టూ జారుతాయి. వాటిని లటక్కన పట్టుకొని బస్తాలో పడేస్తాడు. అలా వీడికి ఆకలేసి ఏడ్చే లోపల శానా కుందేళ్లు దొరికిపోతాయి. మర్నాడు వాటిని పక్కూరు సంతలో అమ్మేస్తాడు నా మొగుడు. బాగుంది వ్యాపారం అంది కళ్ళు పెద్దవి చేసుకొని. మాకు వేరే వ్యాపారాలు ఉంటాయి అమ్మగారు అంది పంప. నువ్వు గిరిజన పిల్లలాగా లేవు, చక్కగా మాట్లాడుతున్నావు అంది పెద్దావిడ. నాకు గురువుగారు 4 రోజులు పాఠాలు చెప్పారమ్మగారు అంది. సంచిలోంచి ఓ కూజా తీసి పంప చేతిలో పెట్టి, తిను అందావిడ ప్రేమతో. అందుకొని నమస్కరించింది పంప. సూర్యుడు పడమటికి వాలాడు. ఈ పాటికి లాంచీ కూనవరం దాటేయాల్సింది. లాంచీలో కూర్చున్న పెద్ద మనుషులకు సందేహం కలిగి, సరంగుబాబు, లాంచీ ఏంటి ఇంకా కూనవరం కూడా దాటలేదు, లాంచీలో లోడుగా ఎక్కువైందా అని అడిగారు. సరంగు తటపటాయిస్తూ, అలాంటిదేం లేదు బాబు, లాంచీ ఫుల్ స్పీడ్లోనే వెళ్తోంది అన్నాడు. గుమస్తా గారికి కూడా సందేహం వచ్చి, కూనవరంలో దిగే ప్యాసింజర్లు మన లాంచీలో లేరు, కూనవరంలో ఆపమాక నేరుగా భద్రాచలం పోని అన్నాడు. డ్రైవర్ క్యాబిన్లో కూర్చొని ఇంజన్కి రింగులు మార్చవయ్యా అని ఎంత మొత్తుకున్నా విన్నారు కాదు ఓనర్ గారు. పంక కూడా ఆరిగిపోయింది. కొత్త పంక పోత పోయించండి అంటే నా మాట కొట్టి పారేశాడు. లాంచీలో దూకుడే లేదు, కుంటి నడక నడుస్తుంది అని తనలో తానే విసుక్కుంటున్నాడు. కళాశీలు కూడా ఇటో పడిచెక్క మీద అటో పడిచెక్క మీద గడల్చుకొని నిలబడి ఆకాశం కేసి చూస్తున్నారు. వాళ్ళకి లాంచీ పరుగు మీద సందేహం వచ్చింది. పొద్దు చూస్తే వాలిపోతుంది. ఇంకా కూనవరం దాటలేదేంటి చెప్పుమా అనుకుంటూ కనుచూపు మెరలో మరో లాంచీ నడి గోదాట్లో లంగరేసి నుంచోటం చూశారు. ఒరే, అది శివపార్వతి లాంచీరా, సినిమా వాళ్ళు కుదుర్చుకున్నారు అన్నాడు కళాసి సాంబయ్య. అవునరా సాంబయ్య, అదేంట్రా నడి గోదాట్లో లంగరేశారు, కొంపదీసి లాంచీ రిపేర్లో పడలేదు కదా అన్నాడు పాపారావు. ఈలోగా ఆ లాంచీ వాళ్ళు టాప్ ఎక్కి తువ్వాళ్ళు ఊపుతూ మా కాడికి రండి అని సంకేతాలు ఇస్తున్నారు. అవునరా, నువ్వందే రైటు, లాంచ్ ఖరాబైనట్టుంది అన్నాడు పాపారావు. హిట్ సినిమా కథ రాసిన కవిరాజు గారికి గోదాట్లో ప్రయాణం చేస్తూ హాయిగా పచ్చిగాలి పేలుస్తూ సినిమా కథకి క్లైమాక్స్ సీన్ రాయాలి అని ముచ్చటపడితే ప్రొడ్యూసర్ చలపతిరావు గారు శివపార్వతి లాంఛను కుదుర్చారు.
ఆ లాంచీ వారం రోజుల నుంచి గోదాట్లో అటు ఇటు తిరుగుతోంది. ఆ లాంచీలో అన్ని హంగులు సమకూర్చారు ప్రొడ్యూసర్ గారు. క్యాబిన్లో మంచాలు, మెత్తని పరుపులు, కాఫీ, టిఫిన్, భోజనాలకు మంచి వంటాడిని వగైరాలు మొత్తం ఏర్పాటు చేయించారు. లాంచీలో జనరేటర్ కూడా పెట్టించారు. వెన్నెల రాత్రిలో చల్లని గోదావరిపై విహరించడం అంటే నిజంగా మనిషి పెట్టి పుట్టాలి. అవన్నీ కవిరాజు గారికి సమకూరాయి. ఇలాంటి ఏర్పాట్లకయ్యే ఖర్చు అంతా పోగేస్తే స్టార్ హోటల్లో డీలక్స్ గదికయ్యే ఖర్చు కన్నా తక్కువే అవుతుంది. పైగా కవిగారికి కావలసినంత ఏకాగ్రత కూడా సమకూరుతుంది. ఏ అంతరాయం లేకుండా ప్రొడ్యూసర్ గారి చేతికి స్క్రిప్టు సకాలంలో అందుతుంది. కవిగారు ఈ వాతావరణానికి ఎంతో స్పందించి సీనులు అన్నింటినీ పూర్తి చేసి ప్రొడ్యూసర్ గారికి అందించారు. తిరుగు ప్రయాణం భద్రాచలం దాకా వెళ్ళి అక్కడి నుంచి కారులో కొత్తగూడెం మీదుగా హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నారు. కానీ దారిలో లాంచీ ఇంజిన్ చెడిపోవడంతో భద్రాచలం వెళ్ళే మరో లాంచీలో ఎక్కడం కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడి నుంచి మహా అయితే 4-5 గంటలే పడుతుంది ప్రయాణం. సీతారామాంజనేయ రావటం చూసి లాంచీ సిబ్బంది తువ్వాళ్లు ఊపుతూ తమ వద్దకు రమ్మ సంకేతాలు ఇస్తున్నారు. సరంగు కూడా ఆ సంకేతాలను గుర్తించి తమ లాంచీని ఆ ఆగిపోయిన లాంచీ దిక్కుగా పోనిచ్చాడు. అరగంటలో ఆ లాంచీని చేరుకుంది ఈ లాంచీ. చీకటి పడకుండా భద్రాచలం వెళ్ళిపోవచ్చు, ఈ లాంచీ ఎక్కేద్దాం అన్నారు ప్రొడ్యూసర్ గారు కవిరాజు గారితో. అసలే ఆ లాంచీ జనంతో నిండిపోయింది. అందులో మనం ఎక్కి మన సామాన్లన్నీ ఎక్కించేయటమా? వద్దు అనేశారు కవిరాజు గారు. కాదు కూడదు అని చలపతిరావు గారు బతిమలాడుతూ ఉంటే లాంచీ వెనుక క్యాబిన్లో కూర్చున్న ఆడముఖాల్లో తెలిసిన ముఖం కనపడగానే సరే అనేశారు కవిరాజు. గబగబా సామాన్లు ఆ లాంచీలోంచి ఈ లాంచీలోకి మార్చేశారు సిబ్బంది. కవిరాజు గారు ప్రొడ్యూసర్ టాప్ ఎక్కి జంబుఖానా పరుచుకొని కూర్చున్నారు. దాంతో సీతారామాంజనేయ లాంచీ మళ్ళీ నడక సాగించింది. కవిరాజు గారి మనస్సంతా తను చూసిన స్త్రీ పంప అవునా కాదా అన్న సందేహంతో నిండిపోయింది. పడిచెక్క మీదకు దిగి వెనక్ క్యాబిన్లో కూర్చున్న ఆవిడని చూడాలి అని మనస్సు పీకనారంభించింది. కానీ సభ్యత అడ్డొచ్చి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆయనకి గతం గుర్తుకొస్తోంది. సుమారు 2 ఏళ్ల క్రితం తన కోరికపై ఒక ప్రొడ్యూసర్ గారు కథ సంభాషణలు రాయటం కోసం గోదావరి ఒడ్డున కొండ మొదట్లో మకాం ఏర్పరిచారు. పాపికొండలకి ముందుగా వచ్చే కొండ మొదలు ఓ చిన్న గ్రామం. ఆ గిరిజన గ్రామంలో అంతా పోగేసి 100 గడపలు కూడా ఉండవు. అక్కడ గోదావరి గట్టు చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ గట్టువారే సినిమా వాళ్ళ కోసం ఓ కాటేజీ నిర్మించారు. ఆ కాటేజీలో అన్ని హంగులు ఉంటాయి. పెద్ద హాలు, పడగ్గది, గోదావరి కనపడేలాగా వరండా, కాటేజీని ఆనుకొని విడిగా ఒక వంట సావిడి, కరెంటు దీపాలు అన్నీ. గ్రామం అక్కడికి ఓ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కథ రాసేవాడికి అక్కడ వాతావరణం గొప్పగా ఉంటుంది. అక్కడ కవిరాజ్ గారు సుమారు 1 నెల రోజులు ఉండి తన రచన సాగించారు. అప్పుడు వంటవాడు తనకు సాయం చేయటం కోసం వయసులో ఉన్న పంపను ఏర్పాటు చేసుకున్నాడు. పంప దగ్గరుండి రోజు కాఫీ, టిఫిన్లు, భోజనం వగైరా అన్నీ వడ్డించే తనకు సన్నగా పొడుగ్గా అందంగా ఉన్న పంప కవిరాజ్ గారికి బాగా దగ్గరైంది. రోజు ఎండ ముదిరాక గోదావరిలో స్నానం చేస్తున్నప్పుడు తోడుగా వెళ్ళి అతని వీపు కూడా రుద్దేది. అలా పంప కవిరాజ్ గారికి దగ్గరై పడక సుఖంలో కూడా పాలు పంచుకోవటం దాకా వచ్చేసింది. కవిరాజ్ గారు తను రాస్తున్న కథ గురించి పంపతో చెప్తూ ఉండేవాళ్ళు. తద్వారా స్త్రీ హృదయం తన కథకు ఎలా స్పందిస్తుందో తెలుసుకోగలిగాడు. ఆమె స్పందన రాస్తున్న కథకు ఎంతో ఉపయోగపడింది. ఆ సినిమా గొప్పగా ప్రేక్షకాభిమానం పొంది ప్రొడ్యూసర్కి కాసులు పండించింది. తన రచన పూర్తి చేసుకుని వచ్చేసే రోజు నువ్వు నాతో వచ్చేయి, నీకు మంచి పని ఇప్పిస్తాను అనగా అమాసనాడు కలిశాం, పున్నమి దాకా ఒకటయ్యాం, ఇది నా జన్మకి చాలు అంది పంప తృప్తిగా. ఆమె చేతిలో 1000 రూపాయలు ఉంచితే నాకొద్దు అని మంచం మీద పడేసింది. మరి అప్పుడప్పుడు నీకు డబ్బిచ్చినప్పుడు ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు తను.
అది కేశవరావుకి ఇచ్చేశాను అంది. వాడెవడు అని అడగ్గా, వంటోడు, నీకు రోజు బువ్వెట్టినోడు అంది. వాడికెందుకు ఇచ్చావు అని అడిగితే, ఆడు గూడెంలో కుయ్యకుండా అంది. పోనీలే, ఇవైనా నువ్వు ఉంచుకో అని డబ్బు తీసి చేతిలో పెడితే, ఇవి వాడికే ఇస్తాను అంది. ఎందుకు ఇస్తావు వాడికి అడిగాడు. వాడే అడగమన్నాడు అంది. అయితే నావి నాకు ఇచ్చాయి. పోనీ నువ్వే వాడికి అంది. నువ్వు నాకు సుఖం ఇచ్చావు, అందుకే ఇది ఇస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చావు ఆ సుఖం, దానికి దీనికి చెల్లు అని నవ్వేసి వెళ్ళిపోయింది. అతనికి ఆశ్చర్యమేసి ఒకటి అనిపించింది. నాకు పెళ్లి కానీ అవ్వకపోతే ఈ పిల్లని బలవంతంగా తీసుకుపోయి ఉండేవాణ్ణి. అలా తన మనసు దోచేసుకుంది పంప. ఇన్నాటకి మళ్ళీ కనపడింది ఓ శిశువుతో అనుకున్నాడు. లాంచి కూనవరం పాయ దాటి నెల్లిపాక పాయలో పడింది. ఇక్కడి నుంచి భద్రాచలం దాకా గోదావరి నిండా బండరాళ్ళుంటాయి. వాటిని తప్పించుకుంటూ లాంచి ముందుకు సాగాలి. చూస్తూ ఉండగా సూర్యుడు ఎరుపెక్కి పడమర వైపు వాలిపోతున్నాడు. అసలు ఈ పాటికి భద్రాచలం పాయలో పడిపోవాలి. ముందు క్యాబిన్లో కూర్చున్న వాళ్ళకి అనుమానం వచ్చి, ఏంటి సరంగుబాబు, దీపాలెట్టే వేళకైనా భద్రాచలం చేరుతామా అని అడిగారు. సరంగు చక్రాన్ని ఓ కళాసికిచ్చి పడిచెక్క మీద నడిచి డ్రైవర్ క్యాబిన్లోకి తొంగి చూసి, ఏంటి ఇజ్రాయిలు, లాంచి నడక నత్త నడకైపోయింది, ఇంజన్కి లోడ్ ఎక్కువైందా అని అడిగాడు. అవును, లోడ్ ఎక్కువైంది, లాంచి గుల్లబొద్దు దాటేసింది కదా, అందుకే ఈ నత్త నడక అన్నాడు. ఇంజన్ గది పక్కనే ఆ బస్తాలేంటి, అవి బరువెక్కిపోనాయా అని అడిగాడు సరంగు. అవి ఊక బస్తాలని దగ్గరుండెక్కించారు ఓనర్ గారు, నాకు అనుమానంగానే ఉంది. ఒరేయ్ సన్నాసి, ఓ పాలిట్రా అని కళాసిని పిలిచాడు. కళాసి వచ్చి, ఏటి గురు అన్నాడు. ఇంజిన్ గది పక్కన పేర్చిన బస్తాల్లో ఏమున్నాయిరా అని అడిగాడు సరంగు. రుబ్రోలు పత్రాలు, నిన్న దగ్గరుండెక్కించారు ఓనర్ గారు. అది సంగతి, అందుకే ఈ నత్త నడక. ఏటి చేద్దాం, గోదాట్లో పడేద్దామా అని అడిగాడు డ్రైవర్. వద్దు, మాట వస్తుంది, ఇలాగే భద్రాచలం వెళ్ళిపోదాం, చీకటి పడినా పర్వాలేదు, ఇవాళ పున్నమి కదా, ఎన్నెలుంటుంది అంటూ ఉండగా ఫటేలుమని చప్పుడొచ్చి లంగర్ గొలుసు తెగిపోయింది. ఇజ్రాయిలు, లంగర్ గొలుసు తెగిపోయింది, గొలుసుకి నట్టు బోల్టు బిగించు అని చెప్పి సరంగు తన చక్రం దగ్గరికి వెళ్ళిపోయాడు. వెంటనే నట్టు బోల్టు ఒకటి వెతికి డ్రైవర్ లంగర్ గొలుసుకి బిగించేశాడు. ఈ హడావుడి అంతా చూసి, ఏంటి సరంగు, ఏటైంది లాంచీకి అని అడిగారు క్యాబిన్లో కూర్చున్న పెద్ద మనిషి గురునాథం గారు. ఏం లేదయ్యా, లంగర్ గొలుసు తెగింది, బిగించేశారులేండి అన్నాడు సరంగు. అది పెద్ద విషయం కానట్లుగా. ఈ పాటికి నెల్లిపాయ దాటేయాలి, ఏటి ఆలస్యం, ఇంజిన్ కానీ చెడిపోయిందా అని అడిగాడు మరో పెద్ద మనిషి. లేదయ్య గారు, లంగర్ గొలుసు తెగింది అంతే, చూడండి పాము మెలికల్లా ఈ గోదావరి ఎలాగుందో, ఈ మెలికలన్నీ దాటేస్తే దూకుడుగా వెళ్ళిపోతుంది లాంచి అని భరోసా ఇచ్చాడు సరంగు. అలా అన్నాడో లేదో ఠపీమని మరో గొలుసు రింగు తెగిపోయింది. ఒరే పాపారావు, డ్రైవర్ గారికి చెప్పు మరో నట్టు బోల్టు బిగించమని అని కేకబెట్టాడు సరంగు. క్యాబిన్లో కూర్చున్న పెద్ద మనుషులకు సహనం చచ్చిపోయింది. అందరూ నుంచొని పంచెలు సవరించుకొని కిటికీల దగ్గర చేరిపోయారు. లాంచీకి అసలు ఏమైందో అని. బాబుగారు, బాబుగారు, మీరు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, అందరూ ఇలా కిటికీ దగ్గరకు వస్తే లాంచీ వాలిపోతుంది అని సరంగు అరవగానే అందరూ యథాస్థానంలో కూర్చున్నారు. డ్రైవర్ మరో నట్టు బోల్టుతో తెగిపోయిన గొలుసు లింకులు కలుపుతూ బిగించాడు. ఇదిగో ఇజ్రాయిల్ గారు, నట్టు బోల్టుకి వాచర్ కూడా వేయండి, లేకుంటే నట్టు బోల్టుకుని థ్రెడ్లను పిసికేస్తుంది అని కేకబెట్టాడు సరంగు. ఈ భాష ఏంటో, ఈ గందరగోళం ఏంటో అర్థం కాక ఎరక్కపోయి ఈ లాంచీ ఎక్కినందుకు ఎవరికి వాళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు క్యాబిన్లోని పెద్ద మనుషులు. టాప్ మీద కూర్చున్న వాళ్ళకు మాత్రం చల్లగాలి తగిలి హాయిగా ఉంది. కొండరాళ్ల గుట్టల మధ్య మెలికలు తిరుగుతూ సాగుతున్న గోదావరి నది ఎంతో అందంగా ఉంది. వాళ్ళు పరవశించిపోతున్నారు. సుబ్బలక్ష్మిని చేసుకుపోయే అప్పారావు ఆడవాళ్ళ క్యాబిన్ దగ్గరకు వచ్చి, సుబ్బులు, సుబ్బులు అని పిలిచాడు. సుబ్బలక్ష్మి కిటికీలోంచి తల బయటకు పెట్టి, ఏటి ఆ పిలుపు,
సుబ్బలక్ష్మి అని పిలవలేవా? లాంచీలో మా చిన్నాన్న ఉన్నాడు, సూత్తే శమడాలేరు తీస్తాడు. పోయి ఆ టాప్ మీద కూకో, ఇంకాసేపట్లో భద్రాచలం వచ్చేస్తుంది అని కసిరేసింది. అప్పారావు నిరుత్సాహపడి లాంచీ టాప్ ఎక్కేసి కూర్చొని సుబ్బలక్ష్మి చిన్నాన్నను మనసులో తిట్టుకుంటున్నాడు. నెల్లిపాక దాటాక సరంగు సత్యానికి చుక్కాన్ చక్రం తిప్పడం భారం అనిపించింది. కళాసి కుర్రాడు నాగరాజును సాయం చేయమన్నాడు. సత్యం ఒక పక్క, నాగరాజు మరో పక్క చుక్కాన్ చక్రం కాస్తున్నారు. చక్రం తిప్పితే చుక్కాని గొలుసు బిగుసుకొని చుక్కాన్ని ఇటు అటు తిప్పుతుంది. లాంచీ వేగాన్ని బట్టి చక్రం మీద భారం ఆధారపడి ఉంటుంది. లాంచీ వేగం తక్కువ ఉంటే భారం ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం రాళ్లగొట్ల మధ్య లాంచీ వేగం బాగా తక్కువగా ఉంది కనుక చుక్కాని భారం ఎక్కువ ఉంది. అలా భారం ఎక్కువైనందువల్ల అరిగిపోయిన చుక్కాని గొలుసు తెగిపోయింది. చుక్కాని గొలుసు మరోసారి తెగ్గకూడదు దేవుడా అని లాంచీ డ్రైవర్ మనసులోనే దేవుడికి మొక్కుకుంటున్నాడు. ఎందుకంటే లాంచీలో ఇక నట్టు బోల్టులు లేవు. కవిరాజ్ గారి మనస్సంతా ఆడాళ్ల క్యాబిన్లో కూర్చున్న పంప మీదే ఉంది. ఎలాగైనా పంపను పలకరించాలి అని చాలా కుతూహలంగా ఉన్నాడు. కానీ తను చూసింది పంపేనా కాదా అన్న సందేహం మనస్సులో పీకుతుంది. ఏమైతే అదే అయిందిలే. లాంచి దిగంగానే ఆమె పంపే అయితే పలకరిస్తే తప్పేంటి అని మనస్సులో నిర్ధారించుకున్నాడు. ప్రొడ్యూసర్ చలపతిరావు గారు మాత్రం కవిరాజు గారికి ఇలాంటి అసౌకర్యం కలిగించినందుకు మనసులోనే బాధపడుతూ, మీకు అనవసరంగా ఈ విధమైన శ్రమ కలిగించినందుకు చాలా బాధగా ఉంది అని కవిరాజ్ గారితో అన్నారు. భలేవారే, ఇలా ప్రజల మధ్యన ఉంటేనే కష్టం సుఖం తెలుస్తాయి. ఇలాంటి అనుభవం నాకు చాలా ఉపయోగపడుతుంది కనుక మీరేమీ ఇదవ్వకండి అని కవిరాజ్ గారు అనగానే ప్రొడ్యూసర్ గారి మనస్సు కుదుటపడింది. సరిగ్గా ఆ సమయంలో పంప కుర్రాడిని డాక్టర్ గారు తల్లి చేతిలో పెట్టి పడిచెక్క మీదకి వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ అటూ ఇటూ తిరిగి కవిరాజ్ గారిని చూసింది. కవిరాజ్ గారు కూడా ఆమెను చూసి చాటుగా చెయ్యి ఊపితే ఆమె నవ్వి క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. కవిరాజ్ గారి మనస్సు ఆనందంతో నిండిపోయింది. తను చూసింది నిజంగా పంపే అయినందుకు. కవిరాజ్ గారు ఎందుకో అలా హుషారుగా ఉండటం చూసిన ప్రొడ్యూసర్ గారు ఆనందించారు. క్యాబిన్లోనికి వెళ్ళి కూర్చున్న పంపకు కూడా తను జన్మలో మళ్ళీ చూడలేనేమో అనుకున్న కవిరాజ్ గారు కనిపించినందుకు ఒళ్ళంతా పులకరించి కుర్రాన్ని ముద్దులతో ముంచేసింది. రాళ్లగుట్ల మధ్య నుంచి లాంచీ నడిపించటం చాలా కష్టం. సరంగు సత్యానికి వయసు ముదిరినందున నేను ఈ ఉద్యోగం చేయలేను, మరో సరంగుని కుదుర్చుకోండి అని లాంచీ యజమానికి ఎన్నిసార్లు చెప్పినా మరో మంచి సరంగు దొరికేదాకా నువ్వే ఉండాలి అని వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. ప్రతిసారి ఇదే ఆఖరిసారి అనుకుంటూనే లాంచీ నడిపిస్తున్నాడు సరంగు సత్యం. కానీ ఈసారి మటుకు మళ్ళీ చచ్చినా ఎక్కకూడదు అని మనసులో ఒట్టేసుకున్నాడు. రాళ్లగుట్టల మధ్యలో మరో మలుపు తిరుగుతూ ఉంటే మళ్ళీ లంగర గొలుసు పుట్టుక్కుమని తెగిపోయింది. మళ్ళీ గొలుసును కలపాలంటే నట్టు బోల్టులు కావాలి. ఇప్పుడు లాంచీలో నట్టు బోల్టులు కూడా లేవు. అంచేత ఇంజన్ గదిలో చిన్న వైరు ముక్క ఉంటే దాంతో తెగిపోయిన గొలుసు లింకులు కలిపాడు. ఈ పాత గొలుసు ఇంకా పనికిరాదు, కొత్త గొలుసు వేయించాలి అని లాంచీ యజమానికి ఎన్నిసార్లు చెప్పినా విన్నందుకు మనసులో తిట్టుకున్నాడు. ఇలా అడుగడుగున అంతరాయాలు రావటం ప్రయాణికులకు విసుగు పుట్టి సరంగుని డ్రైవర్నే కాకుండా ఈ లాంచీ వ్యవస్థనే మనసులో తిట్టుకుంటున్నారు. ఇంకా 2 కిలోమీటర్లు నడిస్తేనే నదిలో రాతిగుట్టలు తప్పవు. ఈ రాతిగుట్టలు దాటితే నదీ ప్రవాహం గట్టువారే ఉంటుంది. అప్పుడు ప్రవాహం మందుకొడిగా ఉంటుంది. లాంచీ మీద భారం తగ్గుతుంది. ఈ 2 కిలోమీటర్లు ఎలాగైనా దాటేలాగా చెయ్యి దేవుడా అని సరంగు మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాడు. అప్పటికే చీకటి పడి వెన్నెల కాస్తుంది. గుమస్తా గారు కళాసి కుర్రాడితో వంటాడితో చెప్పి ప్యాసింజర్ల మొత్తానికి టీ ఖాయమనొచ్చుగా. ఆ ఏర్పాటు ఎప్పుడూ తరిగిపోయింది, ఇక టీలు ఇవ్వటమే తరువాయి అన్నాడు కళాసి కుర్రాడు. అంటూ ఉండగానే ప్యాసింజర్లందరికీ టీలు అందజేస్తున్నారు మిగతా కళాసి కుర్రాళ్ళు. చక్రం తిప్పుతున్న సరంగకి లాంచీ ఓ పక్కకి లాగుతూ ఉన్నట్లుగా అనుమానం వచ్చింది. లాంచీ వెనుకున్న పంక సవ్యంగా లేకుంటే అలాగే అవుతుంది. ఓ కళాసి కుర్రాన్ని పిలిచి
డ్రైవర్ గారిని ఇంజన్ ఆపి పంకాన్ చూసిరమ్మను, లాంచీ నడక ఏదో తేడాగా ఉంది అన్నాడు సరంగు. ఇంజిన్ ఆపగానే, సరంగు బాబు, లాంచీ గుట్టవారే చేర్చు, కాళ్ళు తీతగా ఉన్నాయి, గుట్ట మీద కొంచెం పచారులు చేసుకొని వస్తాం అన్నాడు ఓ పెద్ద మనిషి. అవునవును అని వత్తాసు పలికారు మరో ఇద్దరు. వద్దయ్య గారు, గుట్ట మీద కాలెట్టకండి, సంధ్యాళైపోయింది, పురుగు పుట్రా ఉంటాయి అన్నాడు సరంగు. ఈలోగా కళాసి కుర్రాడు వచ్చి, లాంచీ పంకాలో ఓ రెక్క ఇరిగిపోయింది డ్రైవరు అని చెప్పాడు అని సరంగుతో అన్నాడు. అయితే లంగర్ గట్టు మీద పడేసి లాంచీ గట్టు చేరకుండా గెడలు దాపెట్టండి అన్నాడు సరంగు కళాశీలతో. ఇక ప్రయాణం సాగదని తెలిసి ఈలోగా గుమస్తా తన గూటు నుంచి బయటకొచ్చి పరిస్థితి అర్థం చేసుకొని పెద్ద మనుషులు కూర్చున్న క్యాబిన్లోకి వచ్చి, అయ్యా, ఇలా ఎప్పుడూ అవ్వలేదు, మమ్మల్ని క్షమించి కొంచెం ఓర్పు వహించండి, భద్రాచలం నుంచి మరో లాంచ్ పంపిస్తారు మా ఓనర్ గారు, అందాక మీ భోజనం మేము ఏర్పాటు చేస్తాం అన్నాడు వినయంగా నమస్కారం పెడుతూ. సరేనయ్యా, మీ ఓనర్ గారు కలగంటాడా మరో లాంచ్ పంపించేందుకు అన్నాడు ఓ పెద్ద మనిషి. ఈ లాంచీ భద్రాచలం సకాలంలో చేరుకోపోతే ఆ పనే చేస్తారు మా ఓనర్ గారు, నా మాట నమ్మండి బాబుగారు. మరో విషయం, మీరు టాపు మీద విశాలంగా కూర్చోవచ్చు, నేను గోని పట్టాలు పంపిస్తాను అన్నారు గుమస్తా గారు. దాంతో అందరూ పరిస్థితిని అర్థం చేసుకుని అన్నిటికీ సిద్ధమైపోయారు. లాంచీ ప్రయాణంలో ఇలాంటివి సర్వసాధారణం అని వారికి తెలుసు. ఈ లోపల సరంగు, డ్రైవరు, వంట చేసే నరసయ్య తమలో తాము చర్చించుకుంటూ ఉన్నారు. వన్నానికి కావలసిన బియ్యం నా కాడున్నాయి, పప్పుచారు కూడా పెడతాను, కొంచెం పెరుగుంది, దాన్ని మజ్జిగ తేట చేస్తాను, తాగేవాళ్ళు తాగుతారు, తినేవాళ్ళు తింటారు అన్నాడు నరసయ్య. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటే విన్న ప్యాసింజర్, ఆచారి గారు పెరుగు బియ్యం ఉన్నాయి కనుక దద్దోజనం వండేస్తే పోలే, అందరూ రుచిగా తింటారు అన్నాడు వీళ్ళ దగ్గరికి వచ్చి. దాన్ని చెయ్యడం మాకు రాదు స్వామి అన్నాడు వంటవాడు నరసయ్య. నేను సాయం చేస్తానయ్యా అన్నారు ఆచారి గారు. మన దగ్గర భద్రాచలంలో దింపాల్సిన బెల్లం అచ్చు కూడా ఉంది అన్నాడు కళాసి కుర్రాడు. భేష్, బెల్లం ఉందంటే తీపి పొంగల్ కూడా చేసేస్తాను అన్నారు ఆచారి గారు. కాదు స్వామి, మీకు ఇలా శ్రమ కలిగించడం బాగుంటుందా అన్నాడు గుమస్తా. చూడండి, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఒకరికి ఒకరు తోడవ్వాలి, అలా చేస్తేనే పుణ్యం అన్నారు ఆచారి గారు. ఇప్పుడు లాంచీలో మా కుర్రాళ్లతో కలిసి 40 మంది ఉన్నాం, అందరికీ వండాలంటే అనుభవం ఉండాలి కదా నసిగాడు గుమస్తా. భయపడకండి, నేను పనిచేసే గుళ్ళో పండుగలకి పర్వదినాలకి వందలాది మంది భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ప్రసాదాలు నేనే వండుతాను, నాది ఒక్కటే కోరిక, మీ వంటగది మొత్తం కడిగి శుభ్రం చేసి పసుపు రాసి నాకు ఇవ్వండి అంతే అన్నారు ఆచారి గారు. ఓస్, అదెంతసేపు అని కదిలాడు వంటవాడు నరసయ్య. కళాసి కుర్రాడు పాపారావు వచ్చి, గుమస్తగారు గుమస్తగారు, ఆడ క్యాబిన్లో ఒక ఆవిడ గంప నిండా వేరుశనగకాయలు రేపు నెల్లిపేక సంతలో అమ్మటానికి తీసుకెళ్తోందండి, అవి మన ప్యాసింజర్లకు పంచిపెడితే. భేష్, అయితే ఆ గంప కొనేద్దాం, ప్యాసింజర్లందరికీ వేరుశనగకాయలు పంచేస్తే కాస్త కాలక్షేపం అవుతుంది అన్నాడు గుమస్తా గారు. వెంటనే పరిగెత్తాడు కళాసి కుర్రాడు. టాపు మీద కూర్చున్న జీడిమెట్ల గారికి ఈ లాంచీ ప్రయాణం చాలా వింతగా ఉంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అమెరికాలో 10-15 హెలికాప్టర్లు వచ్చి ప్యాసింజర్లందరినీ ఎక్కించేసుకొని క్షణాల్లో గట్టుకు చేర్చేస్తాయి అన్నాడు భాస్కర్తో. డాక్టర్ సుందరం గారు లాంచీ టాప్ మీద కూర్చొని నిశ్శబ్దంగా జరుగుతున్నవన్నీ గమనిస్తున్నాడు. తండ్రి గారు పడిచిక్క మీద నుంచొని, ఏరా సుందరం, ప్రయాణం బోరు కొడుతుందా అడిగారు. లేదు నాన్నగారు, ఈ లాంచీ సిబ్బంది శ్రమిస్తున్న క్రైసిస్ మేనేజ్మెంట్తో పోలిస్తే వైద్య వృత్తి ఎంతో సింపుల్ అనిపిస్తుంది నాకు అన్నాడు. అది వినగానే వీడిలో వస్తున్న మార్పు అంతా ఆ రాములవారి మహిమే అని మనస్సులోనే రాములవారికి నమస్కరించేశారు డాక్టర్ గారు తండ్రి గారు. రాత్రంతా లాంచీ ఇలా ఉండిపోవటమే మంచిది అనుకుంటున్నారు కవిరాజ్ గారు. ఏదో రాత్రి పంపను కలుసుకోవచ్చులే అని.
పరిస్థితిని అర్థం చేసుకొని కిక్కురు మనకుండా సహిస్తున్న కవిరాజు గారిని మనసారా మెచ్చుకుంటున్నారు ప్రొడ్యూసర్ చలపతిరావు గారు. లాంచీ సిబ్బంది పడుతున్న ఆరాటాన్ని చూసారా గురవయ్య గారు, ఇదే ఏ బస్సో అయితే యాక్సిడెంట్ అయిన క్షణంలో డ్రైవరు కండక్టర్ చనిపోతారు. కానీ లాంచీ వాళ్ళు అలా కాదు, అందరూ సురక్షితంగా చేరేదాకా శ్రమిస్తారు అన్నారు గురునాథం గారు. అవును గురునాథం గారు, మీరన్నది అక్షరాల నిజం. వీళ్ళు ప్రాణాలు ఉడ్డైన మనుషుల్ని కాపాడుతారు అన్నారు గురవయ్య గారు. కళాసి కుర్రాడు దోసిట్లో పోస్తున్న వేరుశనక్కాయలు అందుకుంటూ. అప్పారావు ఆడవాళ్ల క్యాబిన్లో చేరిపోయి సుబ్బలక్ష్మి అని పిలిచాడు. సుబ్బలక్ష్మి బయటకొచ్చి పడిచెక్క మీద నుంచొని ఒళ్ళు విరుచుకొని చుట్టూ చూసింది. ఆమెను చూసిన వాళ్ళ చిన్నాన్న సుబ్బులు అని పిలిచాడు. సుబ్బులు అడుగులో అడిగేసుకుంటూ పడిచెక్క మీద నడిచి ఏంటి చిన్నానా అంది. ఎక్కడికే, మీ పెద్దమ్మని చుట్టానికి వెళ్తున్నావా అని అడిగాడు. అవును చిన్నానా అంది టూకీగా. అవును, ఇందాక నీ పక్కన నుంచున్న వాడేవాడే? ఆరది రాజమండ్రే, మున్సిపాలిటీలో పని అంది. ఆడితో నీకేంటే పని? అంత సనువుగా ఉందా నీకు? ఆరిని చేసుకుందామనుకుంటున్నాను చిన్నానా. మీ అయ్యకు తెలుసా? తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. నా పెళ్ళి ధ్యాసే లేదా ఆయనకి. అయినా సరే అన్నయ్యకి తెలియకుండా ఏ పని చెయ్యకు. నేను ఈసారి రాజమండ్రి వచ్చినప్పుడు మంచి సంబంధం కుదిర్చి దగ్గరుండి చేయిస్తాలే. నీకు ఇట్లాంటి పోరంబోకోళ్ళు వద్దు అనగానే నీరు కారిపోయింది సుబ్బలక్ష్మి. సరే వెళ్ళి కూకో నీ సీటు కాడ అనగానే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. మధ్యాహ్నం తిన్న చేపల పులుసు కడుపులో తికమక పెడుతోంది జీడిమెట్ల గారికి. అది గమనించి కడుపు ఇబ్బందిగా ఉందా అని అడిగాడు భాస్కర్. అవును అన్నట్లుగా మొహమాట పడుతూ తల ఊపాడు జీడిమెట్ల. ఉండండి, సరంగునడిగి మాత్ర పట్టుకొస్తాను అని లాంచీ టాపు దిగి సరంగు దగ్గర మాత్ర అడిగి పుచ్చుకొని జీడిమెట్ల గారికిచ్చి ఇది నవలకుండా చప్పరించండి అన్నాడు. జీడిమెట్ల గారు అతనిచ్చిన గుళిక చప్పరిస్తూ కూర్చున్నాడు. బాగా పొద్దుపోయి చీకటి పడుతోంది. డ్రైవరు, క్లీనరు లాంచీలో 2 పెట్రోమాక్స్ లైట్లు, 2 హరికేన్ లాంతర్లు వెలిగించి క్యాబిన్లో ఉంచారు. బయట పుచ్చ పువ్వుల వెన్నెల కాస్తుంది. వాతావరణం బాగా చల్లబడి పిల్లగాలి వీస్తుంది. లాంచీ టాపు మీద కూర్చున్న వారికి హాయిగా ఉంది ఆ వాతావరణం. దూరం నుంచి గుట్టల్లో అప్పుడప్పుడు నక్కల కూతలు వినిపిస్తున్నాయి. ఆ కూతలేంటి అని అడిగారు జీడిమెట్ల గారు. అవి నక్కల కూతలు, అవి రాత్రిళ్ళు మీటింగ్ పెట్టుకొని అలా అరుస్తుంటాయి అన్నాడు భాస్కర్. అవి మనుషుల జోలికి రావా అడిగారు జీడిమెట్ల. కుక్కల్లా అవి మనుషుల మీద విరుచుకొని పడవు. ఒంటరిగా దొరికేస్తే పిక్కలు పట్టుకొని మాంసం తింటాయి అన్నాడు భాస్కర్. తోడేళ్ళు కూడా ఉంటాయా అడిగాడు జీడిమెట్ల. ఎందుకుండవు, ఉంటాయి. అవి నక్కలతో సఖ్యంగా ఉంటాయి. చూస్తూ ఉండగానే రాత్రి 8:30 అయిపోయింది. వంటలు రెడీ అయిపోయాయి. వంట చేసే నరసయ్య ఆచారి గారిని అడిగాడు. ముందు మీ వంటకం వడ్డించాలా లేక నా వంటకం వడ్డించాలా? ముందు బెల్లం పొంగలి వడ్డించండి, అది సగం ఆకలి కాసేస్తుంది. తర్వాత పప్పుచారు, మజ్జిగ తేట వడ్డించండి అన్నాడు. కళాసి కుర్రాళ్ళు ప్యాసింజర్లందరికీ అడ్డాకులు, మంచినీళ్ళ గ్లాసులు ఇచ్చి పొంగలి వడ్డించారు. ప్యాసింజర్లు పొంగలి అద్భుతంగా ఉంది అని మెచ్చుకున్నారు. లాంచీలో ఇలాంటి పొంగలి వడ్డించడం చూసి ఆశ్చర్యపోయారు. అడిగినా అడగకపోయినా అందరికీ మారు వడ్డించేయండి, కావాల్సినంత పొంగలి ఉంది అన్నారు ఆచారి గారు. టాపు మీద కూర్చున్న కవిరాజు గారు కూడా పొంగలి అద్భుతంగా ఉంది అన్నారు. ప్రొడ్యూసర్ గారికి ఆశ్చర్యం వేసింది. ప్రొడక్షన్ ఆఫీస్లో 10 రకాల టిఫిన్లు స్టార్ హోటల్ నుంచి తెప్పించి వడ్డిస్తే అది బాలేదు, ఇది బాగలేదు అని వంకలు పెట్టే కవిరాజు గారు పొంగలి ఇంత అద్భుతంగా ఉంది అని మెచ్చుకోవటం వింతగా అనిపిస్తుంది. ఆకలి మీదున్నాగా, అందుకే మీకు నచ్చింది అనేశారు పైకి చలపతిరావు గారు. ఎడారిలో ఒయాసిస్ లాంటిది అంటారు అని సర్ది చెప్పాడు కవిరాజు గారు. పొంగలి మారు వడ్డించడంతో అందరికీ ఆకలి తీరిపోయింది. అన్నం, పప్పుచారు వగైరాలు పంచపక్ష పరమాణాలుగా అన్నీ అనిపించాయి. దాంతో లాంచీ ప్రయాణంలో జరిగిన జాప్యానంతా మర్చిపోయి
క్షమించేశారు చాలామంది ప్యాసింజర్లు. దానికి సాయం గోదావరి నీళ్లు కూడా చాలా రుచిగా తీయగా ఉన్నాయి అనిపించింది అందరికీ. పైగా ఆరు బయట ఇంత వెన్నెల ఎవ్వరూ చూసి ఉండరు. అలా భోజనాలు ముగించేటప్పటికి రాత్రి 10 దాటింది. అందరికీ ఆవలింతలు వచ్చేశాయి. కొందరు టాపు ఎక్కేసి తమ చేతి సంచీలను తలకింద పెట్టుకొని పడుకుండిపోయారు. కొందరు క్యాబిన్లో ఉన్న బల్లల మీద పడుకున్నారు. గురవయ్య గారు ఒక బల్ల మీద కూర్చొని లాంచీ గోడ కానుకొని జోగుతున్నారు. గురునాథం గారు మెల్లగా అదే బల్ల మీద సర్దుకొని తలను గురవయ్య గారి తొడ మీద పెట్టుకొని గుర్రు పెట్టి నిద్రలో మునిగిపోయారు. డ్రైవరు సరంగు ఇంజిన్ గదిలో కూర్చొని తమ తమ సీసాల బిరడాలు పళ్లతో లాగి పచ్చిమిరపకాయలు నములుతూ సీసాల్లోని సరుకును గుటకలేస్తూ లాగించేస్తున్నారు. కుర్ర కళాశీలు అలసిపోయి లాంచీ ముందు భాగంలో ఉన్న డొక్కు మీద 3 అంకెలేసి నిద్రలో మునిగిపోయారు. రాత్రి 11 అయింది. కవిరాజు గారు మెల్లగా లేచి కూర్చొని ఇంజన్ రూమ్లో సద్దుమణిగేదాకా ఓపిక పట్టి చప్పుడు చేయకుండా టాపు దిగి పడిచెక్క మీద నడిచి స్త్రీల క్యాబిన్ దగ్గర ఆగారు. చాలాసేపు అలా నుంచొని ధైర్యం చేసి వంగి క్యాబిన్ గూట్లోంచి క్యాబిన్లోకి చూశారు. క్యాబిన్లో 5-6 స్త్రీలున్నారు. పంప కుర్రాన్ని ఒళ్ళో పెట్టుకొని గోడ కానుకొని పైకప్పు చూస్తూ మేలుకొనే ఉంది. ఆమెను చూసి పంపా పంపా అని మెల్లగా పిలిచారు కవిరాజ్ గారు. పంప ఉలిక్కిపడి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. పంపా, నేను సినిమా కవిని అని ఏదో అనబోతే ష్ అని అవరం కాడికి రండి అంది. అవరం అంటే అర్థం కాలేదు ఆయనకి. లాంచీ వెనక సుక్కాని కాడికి రండి అంది. ఇంకా అర్థం కాక అడ్డం తప్పుకున్నారు. పంప మెల్లగా లేచి కుర్రాన్ని ఛాతీ మీద నొక్కి పట్టుకొని కిటికీలోంచి పడిచెక్క మీదకి వచ్చి నుంచుంది. కవిరాజ్ గారు ఆమెకేసి విచిత్రంగా చూసి, నేను ఎరిగిన పంపేనా ఈమా? ఇంతలో ఎంత ఎదిగిపోయింది అనుకున్నారు. పంప మెల్లగా అవరం కేసి నడిచి అవరం డొక్కు మీద ఆగింది. ఆమె వెనక నడిచారు కవిరాజ్ గారు. పంప డెక్కు మీద కూర్చొని అతను చేయి పట్టుకొని తన పక్కనే కూర్చోబెట్టింది ఆయన్ని. పంపకు చాలా దగ్గరగా కూర్చున్నారు కవిరాజు గారు. కుర్రాడి కాళ్ళు తనకు తగలగా తప్పుకోపోతే ఈడు నీ కొడుకే అంది పంప. బాంబు పేలినంత షాక్ తిన్నాడు కవిరాజు. ఈయన్ని నా కడుపులో పడేసి వెళ్ళిపోయినావు. 2 నెలలు మోసి ఈరిగాడిని పెళ్ళాడేశాను అంది చిరునవ్వుతో. ఈరిగాడా? వాడెవడు అడిగారు వింతగా చూస్తూ. మా ఊళ్ళో పోరంబోకోడు ఈసరయ్య శివుడు ఎప్పుడు నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఆడికి 4 తాటి చెట్లు ఒక వేప చెట్టు ఉన్నాయి. ఆడి బాబు ఇచ్చిన చిన్న పాకుంది. వేప పుల్లలు కోసి కట్టలు కట్టి లాంచీ వాళ్లకు అమ్ముతాడు. తాటికల్లు తాగి నా కాడ తొంగుంటాడు. పాపం, నేనంటే ఆడికి ప్రాణం. మనువాడిన 7 నెలలకే పిల్లాడు పుట్టేశాడు అని తెగ సంబరపడిపోయాడు. ఎర్రి నాయాలు అంది. అదేంటి పంప, నీలాంటి అందమైన దానికి గొప్ప మొగుడు దొరకలేదా? అందరికన్నా ఆడే గొప్పవాడు అనిపించాడు. నన్ను ప్రాణంగా చూసుకుంటాడు. నన్నే పని చెయ్యనీయడు. ఇంతకీ వాడే పని చేస్తుంటాడు అని అడిగారు కవిరాజ్ గారు. ఆడే పని చెయ్యడు. మా కుల పెద్ద తన నెక్కాలే తిప్పుకుంటూ ఉంటాడు. ఈయన్ని ఎందుకు అడిగారు కవిరాజు. వీడికి శానా బలం ఉంది. చెట్టుని ఓ గుద్దు గుద్దితే కొమ్మ జరిగిపోద్ది. అందుకే మా గూడెమంతా ఈడంటే భయపడతారు. ఈడు నేనంటే భయపడతాడు. ఏం అడిగారు ఆశ్చర్యపోతూ. ప్రేమ అంది నవ్వుకుంటూ. పోనీలే, అదృష్టవంతురాలివి. మరి ఇలా ఈ లాంచీలో ఎందుకు ఎక్కావు? ఎక్కడికి వెళ్తున్నావు అడిగారు కవిరాజ్ గారు. నేను మా ఊరి సర్పంచ్ని. మాకు నెల భద్రాచలం తాలూకా ఆఫీసులో డబ్బులు ఇస్తారు. వాటిని నేను మా వాళ్ళందరికీ పంచుతాను అంది. మరి నీకు జీతం ఇస్తారా? చెప్తాను, ముందు ఈడి బుర్రను అటు తిప్పనియండి అంటూ ఒళ్ళో పడుకోబెట్టుకున్న కుర్రాన్ని ఎడమ నుంచి కుడివైపుకి తిప్పుకుంది. ఏంటి పంప, ఇలా గంటల తరబడి పాలిచ్చేస్తున్నావు నీ కొడుక్కి అన్నారు మందలింపుగా. పాలా పాడా, వీడికి 2 అలవాట్లు. వీటిని సీకడం, ఈరిగాడికి సంకెక్కడం అంది కుర్రాన్ని ముద్దాడుతూ. అలా చేస్తే నీ అందం చెడిపోదా అన్నాడు తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా నసుకుతూ. అతను దవడ పట్టుకొని తన కేసు తిప్పుకొని, అందమా పాడా,
ఈడు నా ఒళ్ళో ఉన్నంతసేపు నేను నీ ఒళ్ళో ఉన్నాను అనిపిస్తోంది నాకు అంటూ అతని చేతి మీద తన చెయ్యి వేసింది. వెంటనే ఆ చేతిని పట్టుకొని అరచేతి మీద ముద్దు పెట్టాడు కవిరాజు. పరవశించిపోయింది పంప. పంప, నన్ను ఈ లాంచీలో ఎప్పుడు చూశావు అడిగారు కుతూహలంగా. నువ్వు మరో లాంచీలో వచ్చి ఈ లాంచీలోకి మారినప్పుడు అంది. మరి నన్ను పలకరించలేదేంటి అడిగారు అందుకు సంతోషిస్తూనే. అలా చేస్తే మీరు ఇరకాటంలో పడతారేమో అని అంది టూకీగా. అంతేనా? లేక ఓ రాక్షసుడు మీ లాంచీలోకి వస్తున్నాడేమో అని అసహించుకున్నా? కాదు సారు, నువ్వు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చావు. అది ఈ ప్రాణముండగా మర్చిపోతానా? పంప, నువ్వు నాతో వచ్చేయి, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, నీ బిడ్డకి మంచి చదువు చెప్పిస్తాను. లేదు సారు, మడుసులు మంచోళ్ళు కాదు, అన్నీ ఆరా తీస్తారు, మీకు తలంపులు తీసుకొస్తారు. నాకిప్పుడు లోటు లేదు. నా మొగుడు నన్ను గొప్పగా చూస్తున్నాడు, నేనంటే ప్రాణం ఎత్తాడు, నాకు చాలు. కవిరాజు గారు పంప సంస్కారానికి ముగ్ధుడైపోయారు. ఒకప్పుడు తన విలాసం కోసమని ఉపయోగించుకొని మరిచిపోయిన గిరిజన స్త్రీకి ఇంత సంస్కారం ఉంటుంది అని కల్లో కూడా అనుకోలేదు. తను రాసిన కథలోని ఊహలన్నీ తప్పు అని తెలుసుకున్నారు. మానవ విలువలకు అంతస్తు తేడాలు ఉండవని గ్రహించాడు. శకుంతల, అహల్యలు ఈనాటికి ఉన్నారు అనిపించింది. అయ్యగారు, ఏట ఆలోచిస్తున్నారు అని అడిగింది పంప. పంప, నిన్ను మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు. ఆ మాటకొస్తే నిన్నెప్పుడో మర్చిపోయాను, కానీ నువ్వు నన్ను మర్చిపోలేదు, నువ్వెప్పటికీ మర్చిపోవని అర్థమైంది. నీకు నేనేదైనా చేయగలిగింది ఉంటే చెప్పు, చేస్తాను. మీరేం చెయ్యనక్కర్లేదు, నన్ను మర్చిపోకుండా పలకరించారు, అదే 10 ఏళ్ళు అని అతని చేతిని ముద్దు పెట్టుకుంది. పంప 20 ఏళ్ల ప్రౌఢ. అందం, ఆరోగ్యం, అమాయకత్వంతో పాటు గొప్ప సంస్కారం ఆమెలో సాక్షాత్కరించాయి కవిరాజుకి. యాంత్రికంగా తన మెడలోని 10 కాసుల బంగారు గొలుసు తీసి ఆమె చేతుల్లో పెట్టి, ఇది నా జ్ఞాపకార్థం ఉంచుకో అన్నాడు కవిరాజు. ఆ గొలుసు అతని చేతుల్లో పెట్టేసి, మీ జ్ఞాపకాలు జనమలో మర్చిపోకుండా ఈ బుడతనిచ్చావు, అది చాలు అని కుర్రాన్ని ముద్దు పెట్టుకొని లేవబోతుంటే తను లేచి ఈ గొలుసు ఆ చంటి కుర్రాడి మెడలో వేసేసి కదిలారు కవిరాజు గారు. పంప నిర్ఘాంతపోయి అతన్ని చూస్తూ ఉండగా అతను పడిచెక్క మీద నడిచి లాంచీ టాపు ఎక్కేశాడు. కవిరాజు గారు లాంచీ టాప్ మీద తన పరుపు చుట్ట ఆనుకొని ఆకాశం కేసి చూశారు. ఆకాశమంతా చుక్కలమయమై ఉంది. ప్రతి చుక్కలోనూ పంప కనిపిస్తుంది కవిరాజు గారికి. గోదావరి గలగల్ల తప్ప మరే శబ్దం లేదు. ఉన్నట్లుండి ప్రొడ్యూసర్ చలపతిరావు గారు కళ్ళు తెరిచి కవిరాజు గారిని చూశారు. ఆయనకి ఇలాంటి వాతావరణంలో నిద్ర పట్టట్లేదని అపోహపడిపోయి ఇలా అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తూ దీని ప్రభావం తను తీస్తున్న సినిమా బాబత్ క్లైమాక్స్ మీద పడుతుందేమో అనే భయం పట్టుకుంది. కళ్ళు తెరిచిన ప్రొడ్యూసర్ గారిని చూసి, చలపతిరావు గారు, నా జన్మ తరించిపోయింది అన్నారు కవిరాజు గారు. అది వ్యంగ్యమని అపోహపడిపోయి భయపడ్డారు ఆయన. నేను పుట్టి పెరిగాక ఇలా ఆరు బయట ఇన్ని నక్షత్రాలని చూడలేదండి. ఇంతవరకు ప్రకృతిని ఊహించి నా రచనల్లో వర్ణించాను, కానీ ఇప్పుడే అసలైన అందం చూస్తున్నాను అన్నారు కవిరాజు గారు. మనసు కుదుటపడి, అవునండి కవిరాజు గారు, అందుకే దేవుడు మనకి పరిస్థితి కల్పించాడేమో అనిపిస్తోంది నాకు అన్నారు ఆయన విచిత్రంగా చూస్తూ ఉండగానే కవిరాజు గారు ఆవలించి నిద్రలోకి మునిగిపోయారు. అలవాటు ప్రకారం గుమస్తా గారు 4 గంటలకే లేచి వాచి చూసుకున్నాడు. చుట్టూ ప్యాసింజర్లందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. మహానుభావులు అందరూ ఎవరిళ్లలో వాళ్ళు హాయిగా పరుపు మీద పడుకోవాల్సిన వాళ్ళు తమ వల్ల ఇలా పడుకోవాల్సి వచ్చింది అని మనసులో బాధపడ్డాడు. ఈలోగా లాంచీ కుర్ర కళాశీలను లేపి వదులైన లాంచీ కట్టుతాళ్లను బిగించి చుట్టూ గుట్టలుగా పడేసిన ఎంగిలాకులను ప్రవాహంలోకి తోయించేశాడు. అందరికీ పంచిపెట్టేందుకు పందుం పుల్లల్ని రెడీ చేయించాడు. కాసేపట్లో సూర్యోదయం అవుతుంది. దూరపు కొండల మధ్య ఉదయిస్తున్న సూర్యుడి దృశ్యం అద్భుతంగా ఉంటుంది. దాన్ని ప్యాసింజర్లందరూ చూడాలని తాపత్రయపడ్డాడు. అందరినీ లేపాలంటే లాంచీలో హారం లేదు. సరంగు ఆదేశాలు గ్రహించడానికి ఇంజన్ గదిలో ఉన్న బెల్లు తప్ప.
ఈలోగా పంతులు గారికి మెలకువ వచ్చింది. వెంటనే ముఖం కడుక్కొని గోదాట్లో దిగి 3 ములుగులు ములిగి స్నానం వాలాయి తీర్చేసుకొని లాంచీ టాపు ఎక్కి నుంచున్నాడు. ఏ క్షణానైనా సూర్యోదయం కావచ్చు. ఇంజన్ గదిలో ఉన్న గంట వాయించమని కళాసి కుర్రాడికి పురమాయించాడు గుమస్తా. గణగణా అంటూ గంట వాయించగానే అందరూ నిద్రలేచారు. కొండ వెనుక సూర్యకిరణాలు పొడుచుకొస్తున్నాయి. అయ్యా, అందరూ సూర్యోదయం చూడండి అని కేక పెట్టాడు గుమస్తా. పంతులు గారు వెంటనే ఆదిత్య హృదయం శ్లోకాన్ని గట్టిగా వల్లించాడు. ఆయనతో పాటే డాక్టర్ గారు, ఆయన తల్లిదండ్రులు గొంతు కలిపారు. వెంటనే కవిరాజు గారు కూడా టాపు మీద నుంచొని గొంతు కలిపారు. మిగతా వారందరికీ ఏదో తెలియని పవిత్రత ఆవరించింది. లాంచీలోని మగవాళ్ళందరూ పడచిక మీద నుంచున్నారు. ఆడవాళ్ళందరూ కిటికీల గుండా చూస్తున్నారు. సూర్యకిరణాలు కొండల మధ్య అద్భుతంగా విచ్చుకున్నాయి. సూర్యుడు ఉదయిస్తూ ఎర్రగా కనపడి చూస్తూ ఉండగా తేజోమయుడైపోయాడు. రోజూ కనిపించే సూర్యుడు ఇంత అద్భుతంగా ఉదయించటం ఎవ్వరూ చూసుండరు. ఎవరో ఆజ్ఞాపించినట్లుగా అందరూ సూర్యభగవానుడికి నమస్కరించారు. సూర్యోదయంలో ఇంత పవిత్రత ఉంటుందని అప్పుడే అందరికీ అర్థమైంది. అలా సూర్యోదయం అవగానే ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. గురునాథం గారు గురువయ్య గారు చేయి పట్టుకుని కళ్ళకద్దుకున్నారు. గురవయ్య గారికి అర్థం కాక ఆశ్చర్యపోయారు. అయ్యా, మీలాంటి మహానుభావుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. రాత్రంతా మీరు కూర్చొనే ఉన్నారు. మీ తొడ మీద తలబెట్టి నిద్రపోయాను. నా భార్య సైతం నా గురక భరించలేక మరో గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. నేను మీకు అప్పిచ్చినందుకు మీరు ఇలా చేసుంటారని నేను అనుకోను. మీరు స్వతహాగానే మంచివాళ్ళు. మీ ఇలాంటి మంచివాళ్ళ కష్టం కలిగిస్తే దేవుడు కూడా క్షమించడు. మీకు మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను. మీకు వీలున్నప్పుడే మీ అప్పు తీర్చండి. మీ చెలక నాకు అవసరం లేదు. హాయిగా రాములు వారి దర్శనం చేసుకొని మన మధ్య స్నేహం పరస్పర సహకారంతో కలకాలం వర్ధిల్లాలి అని ప్రార్థిద్దాం. మీకు అన్ని శుభాలే కలుగుతాయి అనగానే గురవయ్య గారికి గిర్రున కంట్లో నీళ్లు తిరిగి ఆనందంతో గురునాథం గారికి నమస్కరించారు. పందుంపుల నములుతో మన ఇండియాకి ఉన్న సంస్కారం మరే దేశస్థులకి ఉండదు అనిపిస్తుంది అన్నారు జీడిమెట్ల గారు భాస్కరంతో. కవిరాజ్ గారు ఎంతో హుషారుగా ఉండటం చూసి ప్రొడ్యూసర్ గారు ఎంతో సంతోషించి తను తీయబోయే సినిమా సూపర్ హిట్ అవుతుంది అని భరోసా పడ్డారు. సుబ్బలక్ష్మి గుండె బరువు ఎక్కువై ఉంది. తను చేసుకోదలుచుకున్న పెళ్లికి చిన్నాన్న అడ్డుపడ్డాడు అని. సుబ్బలక్ష్మి చిన్నాన్నగారు భద్రాచలంలో పని త్వరగా ముగించుకొని సుబ్బలక్ష్మిని రాజమండ్రిలో అన్నగారికి అప్పగించి ఆమెకు త్వరగా ఓ మంచి సంబంధం చూడాలి అనుకున్నారు. డాక్టర్ సుందరం తండ్రి గారు తల్లిగారు ఉదయం నలుగురితో కలిసి సుప్రభాతం పట్టించిన కొడుకుని చూశాక వీడు మళ్ళీ మన లోకంలో పడుతున్నాడు అని, త్వరలో వైద్యం కూడా చేస్తాడు అని, అంతా రాములవారి మహిమే అనుకొని ఆనందించారు. పంప సూర్యోదయం అవగానే డాక్టర్ గారు తల్లిగారితో ముఖం కడుక్కొని తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకొని కూర్చుంది. తర్వాత తడిగుడ్డతో కుర్రాడి ఒళ్ళు కూడా తుడుస్తుంటే కుర్రాడి మెళ్ళలో ఉన్న బంగారు గొలుసు చూసి డాక్టర్ గారు తల్లి, బంగారు గొలుసు చాలా బాగుందమ్మా. నీ కొంగుచాటును ఉన్న మీ వాడి మెళ్ళో నాకు కనపడలేదు అని బంగారు గొలుసు వేళ్లతో తడిమి చూస్తుంటే ఇది నాది కాదమ్మగారు అంటూ కుర్రాడి మెళ్ళలోంచి తీసి ఆమె చేతుల్లో పెట్టి ఇది మీలాంటి అమ్మలే పెట్టుకోవాలి అని ఇవ్వబోతుంటే వారించి దాన్ని కుర్రాడి మెళ్ళలో వేసేసింది డాక్టర్ గారి అమ్మగారు. కుర్ర కళాసి పాపారావు గొలుసు చూసి అనుమానం వచ్చి లాంచీ టాప్ మీద కవిరాజు గారు కూర్చుని చోటుకి వెళ్ళాడు. కవిరాజు గారిని చూసి సార్, మీ మెళ్ళలో బంగారు గొలుసు ఏదండి అని అడిగాడు. వెంటనే చలపతిరావు గారు కూడా అవును సార్, గొలుసేది అని అడిగాడు. ఏమీ ఎరగనట్లుగా ఒకసారి మెడ తడుముకొని అరే ఎక్కడో జారిపోయినట్లుగా ఉంది అన్నారు కవిరాజు గారు. లేదు సార్, మీ గొలుసు కొట్టేశారు. ఇప్పుడే దొంగను పట్టుకొని చూపిస్తాను అని పడిచెక్క మీదకు దూకి ఆడవారి క్యాబిన్లోకి వెళ్ళాడు కళాసి. అరే ఎలా జారిపోయింది సార్ అని ప్రొడ్యూసర్ గారు ఆరా తీస్తూ ఉంటే పంప చెయ్యి పట్టుకొని బరబరా చెక్క మీదకు లాక్కొచ్చి ఇదిగో సార్ మీ గొలుసు దొంగ అన్నాడు కళాసి పాపారావు. పంప నిర్ఘాంతపోగా కుర్రాడు క్యార్ క్యార్మని ఏడుస్తున్నాడు. కవిరాజు గారు ఆవిడ చేయొదులో
అని ఉగ్రుడై అరిచాడు. పంప కన్నీరు పెట్టుకొని కుర్రాడి మెళ్ళో గొలుసు తీసి పాపారావు చేతిలో పడేసింది. అది తీసుకోవద్దు, ఆమె చేతిలో పెట్టేసేయ్ అని అరిచారు కవిరాజ్ గారు. అది విని గుమస్తా మరో కళాసి ఏం జరిగిందో అని చెక్క మీదకొచ్చారు. ఇదిగో ఈ అడవి మనిషి అయ్యగారు గొలుసు కాజేసింది అని కళాసి అనగానే, అది కాజేసింది అని నీకెలా తెలుసు? అది నేనే ఇచ్చి ఉండవచ్చు కదా అని మళ్ళీ అరిచారు కవిరాజ్ గారు. ఊరుకోండి సార్ మీరు మరీను అన్నాడు ప్రొడ్యూసర్ చలపతిరావు గారు. అసలు ఈ కొండాళ్ళని నమ్మకూడదు సార్. సందు దొరికితే చాలు సడీ సప్పుడు లేకుండా ఎంత పనైనా చేసేస్తారు అన్నాడు మరో కళాసి. ఈలోగా కళాసి పాపారావు పంప చెంప మీద కొట్టి, చెప్పు ఇది నీ చేతికి ఎలా వచ్చిందో అని చెక్క మీద బలవంతంగా నడిపిస్తూ ఉంటే, ముందు ఆవిడని వదులు అని అరిచారు కవిరాజ్ గారు. ఒరేయ్ ముందు ఆయన నగ ఆయనకిచ్చేసేయ్ అన్నాడు గుమస్తా. పాపారావు టాప్ ఎక్కి నగను కవిరాజ్ గారి చేతిలో పెట్టేశాడు. ఈ లోపల క్యాబిన్లో కొందరు పెద్ద మనుషులు చెక్క మీదకొచ్చి ఏం జరిగింది అని అడిగారు. ఏం లేదండి, ఏదో చిన్న దొంగతనం. చిన్నదంటే చిన్నది కాదులేండి, పెద్దదే, 10 కాసుల బంగారం అన్నాడు గుమస్తా. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇట్లాంటి వాళ్ళని లాంచీలో ఎక్కించుకోవటం మా తప్పే అన్నాడు గుమస్తా. ఏదో ఆమె ఈ నేరం చేసినట్లుగా అందరూ పంపకేసి విడ్డూరంగా చూశారు. పంప కన్నీళ్లు పెట్టుకుని తల వంచుకొని నుంచుంది. అస్సలు ఎదురు చూడని ఈ సంఘటన కవిరాజ్ గారు ఇరకాటంలో పెట్టేసింది. పిల్లాడు గుక్కపట్టి ఏడవటం చూసి డాక్టర్ సుందరం సహించలేకపోయాడు. అడుగులో అడిగేసుకుంటూ పంప నుంచిన స్థలానికి వెళ్ళి పంపతో, అమ్మా కుర్రాడు అలా గుక్కపడితే ఒక్కోసారి ఊపిరి ఆగిపోగలదు, పిల్లాన్ని నాకు ఇవ్వండి అంటూ పంప చేతిలోని పిల్లాన్ని అందుకొని 2 చేతుల్లోనూ ఉంచుకొని ఉయ్యాల ఊపినట్లుగా గాల్లో ఊపాడు. కుర్రాడు ఏడుపు ఆపంగానే తన జేబులోని రుమాలను తడిపి ఇవ్వమని గుమస్తాకి ఇచ్చాడు. గుమస్తా తడిపివ్వంగానే తడిగుడ్డతో కుర్రాడి పెదముల్ని మొహాల్ని తుడిచాడు. డాక్టర్ సుందరం పంపని కూడా ఏడుపాపి తడిగుడ్డతో ముఖం తుడుచుకోమన్నాడు. ఆమె యాంత్రికంగా ఏడుపాపేసి చెంగుతో ముఖం తుడుచుకుంది. అమ్మా నువ్వు ఈ చంటి పిల్లాడి తల్లివి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దొంగతనం చేసే ఉండవు, అది నీకు దొరికుండవచ్చు, అది ఎవరిదో నీకు తెలిస్తే నువ్వే వాళ్ళకి ఇచ్చేసి ఉండేదానివి అంటూ ఉండగా డాక్టర్ గారు తల్లిగారు చెక్క మీదకొచ్చి, అవునరా అబ్బాయి, ఈ గొలుసు తనది కాదు అని చెప్పి నాకు ఇచ్చేయబోతే నేనే వారించాను అన్నారు. అది వినగానే కవిరాజ్ గారు రెచ్చిపోయి, చూశారా ఓ అమాయకురాలి మీద ఎంత నింద వేశారో, ఇప్పుడు ఆమెకి ఏ సమాధానం చెప్పుకుంటారు అని లాంచీ సిబ్బందిని గట్టిగా ప్రశ్నించారు. ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. కనుక ఈ గొలుసును మనస్ఫూర్తిగా ఆమెకే ఇచ్చేస్తున్నాను అన్నారు కవిరాజ్ గారు. వద్దు అని గట్టిగా అరిచి కవిరాజ్ గారికి నమస్కారం పెట్టి, ఎక్కడే ఇంత గలాట చేసిన ఈ గొలుసు నా గూడెం కాడ ఎంత గలాట చేస్తుందో అంది పంప. కవిరాజ్ గారి మనస్సు చివుక్కుమంది. ఈ గొలుసు నా మెళ్ళో ఉన్నంత వరకు ఒక అమాయకురాలను నిందించిన వైనం గుర్తుకొస్తూనే ఉంటుంది. ఈ గొలుసు నాకు వద్దు అని దాన్ని గిరగిరా తిప్పి గోదాట్లోకి విసిరేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన సున్నితమైన మనసు తెలుసుకొని తను ఆశ్చర్యపోతూ చలపతిరావు గారు మనస్సులో ఈయనకు పిచ్చా అనుకున్నారు. ఈలోగా భద్రాచలం నుండి ఓ లాంచీ ఒడిబడిగా రావటం చూసి అందరి దృష్టి దానిపై పడింది. లాంచీ సరంగు మరో కళాసి కుర్రాడు ముందు భాగంలో ఉన్న డెక్క మీద నుంచొని వస్తున్న లాంచీ బాపతు ఆకుపచ్చ జెండా చూసి, అది గంగా భవానీ మన కోసమే వస్తుంది అన్నారు. ప్యాసింజర్లందరూ ఆ వస్తున్న లాంచీని చూసి నిట్టూర్చారు. ప్రవాహానికి వాలుగా వస్తుంది కనుక లాంచీ వేగంగా దగ్గరవుతోంది. గుమస్తా ముందు క్యాబిన్లోకి వెళ్ళి, అయ్యా మన లాంచీని గట్టుకు చేరుస్తాం, ఈ దిబ్బ మీద దిగి కాలకృత్యాలవి తీర్చుకుంటారా పెద్ద మనుషులను అడిగాడు. సరే అలాగే చేయించు అన్నారు అందరూ ఏకంఠంతో. వెంటనే గడల దాపు తప్పించి దిబ్బకు చేర్చారు లాంచీని. దిగటానికి చెక్కును అమర్చారు కళాశీలు. ప్యాసింజర్లు అందరూ దిబ్బ మీదకు దిగి దుబ్బల చాటుకు వెళ్ళిపోయారు. రాజుగారు మీది చాలా సున్నితమైన మనసు అని మెచ్చుకున్నారు ప్రొడ్యూసర్ చలపతిరావు గారు.
కవిరాజ్ గారు పంపకు జరిగిన అవమానానికి ఇంకా చింతిస్తున్నారు. పరిగెట్టుకెళ్ళి పంపను ఓదార్చాలి అని మనసు పీకుతున్నా సభ్యత అడ్డం వచ్చి తమాయించుకుంటున్నారు. పంప చెంప మీద కొట్టిన కళాసి కుర్రాడి చెయ్యి నరికేయాలి అన్నంత కోపం వచ్చింది ఆయనకి. తన మీద చేసుకున్న వాడి చెయ్యి పుటుక్కున విరిచి గోదావరిలో పడేయగల బలం రోషం పంపకి ఉంది. కవిరాజు ఇబ్బంది పడతారేమో అని తమాయించుకుంది. డాక్టర్ గారి చేతిలోంచి కుర్రాన్ని అందుకొని పంప చేతిలో పెట్టింది డాక్టర్ గారు తల్లిగారు. లాంచీ టాప్ మీద తన కేసే చూస్తున్న కవిరాజ్ గారిని చూసి బాధపడకండి అన్నట్లు కళ్ళతోనే సంజ్ఞ చేసి క్యాబిన్లోకి వెళ్ళిపోయింది పంప. ఈలోగా భద్రాచలం నుంచి వస్తున్న లాంచీ బాగా చేరువైంది. చేతి వాచ్లున్న ప్యాసింజర్లు టైం చూసుకుని భద్రాచలం ఎన్ని గంటలకు వెళ్తుంది అని అంచనా వేసుకుంటున్నారు. గంగా భవానీ లాంచీ బాగా దగ్గరకు వచ్చేసింది. ఆ లాంచీ డ్రైవర్ బయటకు వచ్చి, ఏంటి సత్యం, ఇంజిన్ ఖరాబ్ అయిందా అని అడిగాడు. లేదే హెస్, పంకారెక్క ముక్కలైపోయినాది అన్నాడు సత్యం. సరే, నేను కూసంత దిగవకెళ్ళి నీ పయాలు కాడికొస్తాను, తాడు సిద్ధం చేసుకో అన్నాడు ఆ వచ్చిన లాంచీ సరంగు ముత్యం. ఆ వచ్చిన లాంచీ కాస్త దిగువకు వెళ్ళి అక్కడ తిప్పుకొని సీతారామాంజనేయ లాంచీ పక్కకొచ్చింది. వెంటనే ఇంజిన్ కట్టేసి తన లాంచీని ఈ లాంచీకి సమాంతరంగా నిలబెట్టాడు గంగా భవానీ సరంగు. నీ లాంచీ ఎంతకి రాకపోతే ఏమిటయిందో చూసిరమ్మన్నారు ఓనర్ గారు అన్నాడు సరంగు. కాఫీ టిఫిన్లు ఏమైనా పంపించారా అడిగాడు గుమస్తా గారు. ఆయ్ ఉన్నాయండి అంటూ అప్పల నరసయ్య కాఫీ వేడి చేసేయి అన్నాడు గంగా భవానీ సరంగు. ఆ 2 లాంచీల కళాసి కుర్రాళ్ళు తాళ్ళు చైన్లు తీసుకొని 2 లాంచీలని జోడించి బిగించేశారు. ఒరేయ్ పాపారావు, ప్యాసింజర్లు అందరూ ఎక్కేశారా లేదా సూజు లెక్కెట్టి చెప్పు అన్నాడు సరంగు సత్యం. ఆ లాంచీలో కూడా కొంతమంది వెళ్ళి విశాలంగా కూర్చోండి, అందరికీ కాఫీ టిఫిన్లు అందిస్తాం అన్నారు గుమస్తా గారు. గురవయ్య గారు, గురునాథం గారు, డాక్టర్ గారు, ఆయన తల్లి తండ్రి మరికొందరు గంగా భవానీ లాంచీలోకి వెళ్ళారు. జీడిమెట్ల గారు టిఫిన్ తిన్నాక వెళ్దాంలే అని భాస్కర్తో అన్నాడు. ఈలోగా 2 లాంచీల కళాశీలు, ఇడ్లీలు, ఉప్మా, పెసరట్లు అందరికీ తామరాకుల్లో వడ్డించారు. 2 లాంచీలు జోడు గుర్రాలాగా పరిగెడుతున్నాయి. ఆడ క్యాబిన్లో ఉన్న స్త్రీలకు టిఫిన్లు వడ్డించడంతో సుబ్బలక్ష్మి సాయపడింది. పంప తామరాకు అందుకొని తినకుండా నేల మీద పెట్టేసింది. అది గమనించి, అదేంటి అక్క, బిడ్డ తల్లివి, ఏం తినకుండా ఉంటావా అంది సుబ్బలక్ష్మి. లేదమ్మగారు, నాకు తినాలని లేదు అంది పంప. భలే దానివే, ఆ పిల్లాన్ని నాకిచ్చి ముందు టిఫిన్ తిను అంటూ ఆ కుర్రాన్ని తన ఒళ్ళోకి తీసుకుంది సుబ్బలక్ష్మి. పంప ఆమె చూపిస్తున్న ఆప్యాయతకు కంటనీరు ఊరగా, అమ్మగారు ఆ పిల్లాన్ని నాకిచ్చేయండి, నేను తింటానులేండి అనగానే పిల్లాడి బుగ్గ మీద ముద్దు పెట్టి రాజులాగా ఉన్నాడు అంటూ పంప చేతికి అందించింది సుబ్బలక్ష్మి. పంపకు ఊరట కలిగి నవ్వి, అమ్మాయి గారు మరి మీరు తీసుకోండి అంది. సుబ్బలక్ష్మి తను కూడా ఆకులో టిఫిన్ పెట్టుకుని తినటం మొదలుపెట్టింది. గోదావరి మహిమ ఏంటో, పడవలోనూ లాంచీలోనూ ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఆకలి ఎక్కువవుతుంది. ఆ విషయం తెలుసు కనుక అందరూ తిన్నా కూడా మిగిలిపోయేటంత టిఫిన్లు పట్టుకొచ్చారు భద్రాచలం నుంచి వచ్చిన లాంచీ వాళ్ళు. మినప్పప్పు, చింతపండు కారం పచ్చడి అద్భుతంగా ఉంది అంటూ జీడిమెట్ల గారు ఇడ్లీలను మారు వడ్డించుకొని మరీ తిన్నారు. కవిరాజు గారి మనసు స్థిమితపడి తను భద్రాచలంలో దిగంగానే పంప చేతికి 1000 రూపాయలైనా అందించాలి అని ఖరారు చేసుకున్నారు. లాంచీలు 2 జంటగా బయలుదేరి భద్రాచలంలో పాయలో పడ్డాయి. నది లోతుగా ఉండటంతో వేగం పుంజుకున్నాయి. ఇంకో అరగంటలో చేరిపోతాము అనగా కొండ మీద రాములవారి గుడి కనపడింది. అలాగే ఎత్తైన స్తంభాలతో నదికి అడ్డంగా కట్టిన రోడ్డు బ్రిడ్జ్ కనపడింది. ఎట్టకేలకు గమ్యం చేరుతున్నందుకు ప్యాసింజర్లందరూ కూడా నిట్టూర్చారు. వరదున్నప్పుడు గోదావరి భద్రాచలం రేవులో మెట్ల దాకా ప్రవహిస్తుంది. మామూలు సమయంలో ఇసుక తిప్పంతా నడిస్తే గాని నది తగలదు. అప్పటికే బాగా పొద్దెక్కి ఉదయం 10 దాటింది. ఇసుక తిప్ప రేవంతా సందడిగా ఉంది. ఎగువన ఉన్న దుమ్మగూడెంలో వ్యవసాయ నిమిత్తం ఎడ్లని పడవల్లో ఎక్కించి రవాణా చేసే పనిలో కోలాహలంగా ఉంది. లాంచీలు 2 గట్టు చేరుతున్నాయి.
సీతారామాంజనేయ లాంచీ కట్టువైపు, గంగా భవానీ లాంచీ నదివైపు ఉన్నాయి. రొంటికి కట్టిన తాళ్లను వదులు చేస్తున్న సమయంలో ప్యాసింజర్లందరూ సీతారామాంజనేయ లాంచీ టాప్ మీద, చెక్క మీద ఎక్కేస్తుంటే ఆగండి అని సరంగు కేక పెడుతున్నా వినిపించుకోకుండా కొంతమంది ఎక్కేశారు. దాంతో లాంచీ ఓ పక్కకి ఒరిగిపోయింది. అదే సమయంలో పడవలోకి ఎక్కిస్తున్న ఒక ఎద్దు బెదిరిపోయి నదిలోకి దూక్క పడవ వెళ్ళి గంగా భవానీని గుద్దుకుంది. దాంతో ఆ లాంచీ సీతారామాంజనేయ లాంచీని గుద్దేసింది. అసలే ఒరిగిపోయిన లాంచీ ఆదురికి మరింత ఒరిగిపోగా హవరం మీదకి నీళ్లు వెళ్ళి క్షణాల్లో లాంచీ అడ్డంగా మునిగిపోయింది. నిలువుగా ఉన్న కిటికీలు, తలుపులు నీటిపైకి వచ్చేశాయి. దాంతో ముందు క్యాబిన్, వెనుక క్యాబిన్ నీళ్లలో మునిగిపోయాయి. తాము కూర్చున్న క్యాబిన్ ఒరిగిపోవటం చూసి సుబ్బలక్ష్మి కిటికీ బయటకు వచ్చేసి నుంచుంది. చెక్క మీద నిలబడ్డ వాళ్ళు గట్టువారే నీళ్లలోకి దూకేసి గట్టెక్కేశారు. పంప, కుర్రాడు, మరో కళాసి కుర్రాడు క్యాబిన్లో ఉండిపోయారు. పంప కుర్రాన్ని 2 చేతులతోనూ పైకెత్తి పట్టుకొని కిటికీ బయటకు రావటానికి ప్రయత్నిస్తోంది. కుర్రాడు నీళ్లు తాగేసి గుడ్లు తేలేశాడు. అది చూసి సుబ్బలక్ష్మి కుర్రాన్ని అందుకొని గట్టు మీదకు దూకింది. గంగా భవానీ లాంచీ మీదున్న కవిరాజు గారు, ప్రొడ్యూసర్ గారు, డాక్టర్ గారు, జీడిమెట్ల గారు, ఆయన స్నేహితుడు చూస్తూ నిలబడిపోయారు. ఈలోగా 2 లాంచీల సరంగులు గంగా భవానీని గట్టుకు చేర్చేశారు. ఈలోగా కవిరాజు గారు, ప్రొడ్యూసర్ గారు వగైరాలందరూ కూడా గట్టు మీదకు చేరిపోయారు. కిటికీలోంచి తల ఉంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్న పంపను చూసి కవిరాజు గారు నీటిలోకి దూకేసి ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకుని పైకి లేపగా పంప బయటపడింది. పంప భుజం మీద చెయ్యి వేసి గట్టుకు నడిపిస్తూ ఉండగా పంప తడిచీర సవరించుకొని తిరిగి నీళ్లలోకి దూకేసి తను బయటపడ్డ కిటికీలో చెయ్యి పెట్టి క్యాబిన్లో ఇరుక్కొనిపోయిన కళాసి కుర్రాన్ని చెయ్యి పట్టుకుని బయటకు లాగింది. వెంటనే అవతల లాంచీలో ఉన్న కళాసి కుర్రాళ్ళు వాడిని లేవనెత్తి గట్టు మీదకు మోసుకొని వచ్చారు. ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. సుబ్బలక్ష్మి తన చేతుల్లో ఉన్న చంటి పిల్లాడు కళ్ళు తేలేయటం చూసి అయ్యో, ఈ కుర్రాడి ప్రాణం పోయేలాగా ఉంది అని గట్టిగా అరిచింది. సరిగ్గా అప్పుడే లాంచీ దిగి వస్తున్న డాక్టర్ సుందరం ఆ మాట విని పరిగెట్టికెళ్ళి ఆ కుర్రాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన 2 చేతులతోనూ కుర్రాన్ని పట్టుకొని గాలిలో మెల్లగా ఊపసాగారు. అలాగే కుర్రాడి పట్టును సున్నితంగా నొక్కి నీటిని కక్కేలా చేశాడు. కవిరాజ్ గారు పంప భుజం మీద చెయ్యేసి నడిపించుకుంటూ ఆమెని కుర్రాడికి ప్రథమ చికిత్స చేస్తున్న డాక్టర్ వద్దకి తీసుకెళ్లారు. ఏడుస్తున్న పంపను ఓదార్స్తున్న కవిరాజ్ గారి సున్నితమైన మనస్సును గ్రహించి ప్రొడ్యూసర్ చలపతిరావు గారు ఆశ్చర్యపోయారు. చూస్తూ ఉండగా డాక్టర్ గారి చేతిలో ఉన్న కుర్రాడిలో చలనం వచ్చింది. డాక్టర్ గారు వెంటనే కుర్రాడిని పంప చేతిలో పెట్టి అరచేత్తో కుర్రాడి ముఖం, పొట్టను రాస్తూ ఉండగా కుర్రాడు పూర్తిగా నీటిని కక్కేశాడు. వెంటనే తన జేబులోని రుమాలు తీసి కుర్రాడి ముఖం తుడిచి పంపను చూశాడు. పంప తడి బట్టలతో తడిసి ముద్దవుతోంది. అప్పుడే లాంచీ దిగి సూట్ కేస్ చేతి సంచితో వస్తున్న తల్లి తండ్రిని చూసి తల్లిని ఓ చీర ఇమ్మన్నారు డాక్టర్. తల్లి వెంటనే సూట్ కేస్ తెరిచి ఒక చీర తీసి ఇచ్చింది. దాన్ని అందుకొని పంపకిచ్చి దీన్ని కట్టుకోండి, ఈ తడి చీర బిడ్డకి హాని చేస్తుంది అన్నాడు డాక్టర్ సుందరం. అలాగే కవిరాజు తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న టర్కీ తువ్వాలు పంపకిచ్చి కుర్రాన్ని తన చేతుల్లోకి తీసుకొని డాక్టర్ గారు ఇచ్చిన పొడి చీర కట్టుకొనిరా అన్నాడు. గట్టువారే ఉన్న ఒక పాకలోకి వెళ్ళింది పంప. ఇక్కడ దగ్గరలో ఆసుపత్రి ఎక్కడుంది? ఈ కుర్రాడికి తక్షణం ఇంజెక్షన్ ఇవ్వాలి, లేకపోతే ప్రమాదం అన్నాడు డాక్టర్ సుందరం. ప్రొడ్యూసర్ చలపతిరావు గారు రేవులో రోడ్డు మీద తమ కోసం నిన్నటి నుంచి వేచి ఉన్న కారును చూసి రండి, నా కారులో తీసుకెళ్దాం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అన్నారు. చీర మార్చుకొని పిండిన తడి బట్టలతో వస్తున్న పంప కాళ్లపై పడి అక్క, నువ్వు నన్ను బతికించావు, నిన్ను దేవుడు చల్లగా చూడాలి అని ఏడ్చాడు. ఉదయం పంప చెంప మీద కొట్టిన కళాసి కుర్రాడు. వాడిని ఇప్పుడు పంప చెయ్యి అందించి బయటకు లాగి బతికించింది. ఇదంతా ఓ కథలా తోచింది ప్రొడ్యూసర్ చలపతిరావు గారికి. పంప చీర కట్టుకుని రాగానే రండి, దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్దాం అన్నారు కవిరాజు గారు కుర్రాన్ని పంపకు అందిస్తూ. తను పొడి బట్టలు కట్టుకున్నాడు. అందరూ రోడ్డు వైపుకి నడిచారు. ఈలోగా సుబ్బలక్ష్మి అప్పారావు కోసం వెతుకుతూ ఉండగా
అప్పారావు మునిగిపోయిన లాంచీ దగ్గర గొయ్యి తవ్వుతూ కనపడ్డాడు. అటు పరిగెట్టి చూస్తే సుబ్బలక్ష్మి పినతండ్రి గారి కాలు తిరగబడిన లాంచీ చెక్క కింద ఇరుక్కుపోయింది. ఆయన సీతారామాంజనేయ లాంచీ దిగుతుంటే లాంచీ తిరగబడింది. ఆయన నీటిలో బోర్లా పట్టంతో ఒక కాలు తిరగబడిన లాంచీ చెక్క కింద ఇరుక్కుపోయింది. ఆయన తన తల ములక్కుండా చేతులు నేల కాల్చి తల పైకెత్తి ఉన్నారు. ఆయన్ని బయటకు లాగాలంటే చెక్క కింద ఉన్న ఇసుకను తవ్వి కాలును తప్పించాలి. అప్పారావు సగం నీటిలో మునిగి ఇసుకను చేతులతో లాగేస్తున్నాడు. తన చిన్నాన్న కాలు ఇరుక్కుపోవటం చూసి సుబ్బలక్ష్మి గుండె బాదుకొని ఏడుస్తుంది. యహ, ఏడు పాపి, ఆరి ఛాతీని నీళ్ల పైకెత్తి పట్టుకో అరిచాడు అప్పారావు. వెంటనే నీళ్లలోకి దూకి చిన్నాన్న భుజాలను నీళ్ల పైకెత్తి పట్టుకుంది సుబ్బలక్ష్మి. అప్పారావు నీళ్లలో మునిగి చెక్క కింద ఇరుక్కొని పోయిన కాలి చుట్టూ ఇసుక దేవేయటంతో అక్కడ గొయ్యి పడింది. మెల్లగా కాలు లాక్కోండి అన్నాడు అప్పారావు. కాలు లాక్కున్నారు సుబ్బలక్ష్మి చిన్నాన్నగారు. ఇరుక్కొని పోయిన కాలు సులువుగా బయటకొచ్చింది. వెంటనే సుబ్బలక్ష్మిని పట్టుకొని నుంచున్నారు ఆమె పినతండ్రి గారు. మెల్లగా అందరూ గట్టెక్కేశారు. గట్టు చేరగానే, బాబూ, నువ్వెవరవో గాని నాకు సాయం చేసి ఉండకపోతే నా కాలు విరిగిపోను అన్నాడు అప్పారావుతో సుబ్బలక్ష్మి చిన్నాన్న. చిన్నాన్న, ఈరే అప్పారావు గారు, ఈరునే గుడికాడ సెసేసుకుందాం అనుకున్నాను అంది సుబ్బలక్ష్మి. వజ్రం లాంటి కుర్రాడు, మీ పెళ్ళి నేనే దగ్గరుండి రాములవారి గుళ్ళో చేయిస్తాను, మీ నాన్న కూడా కబురెట్టి ఇక్కడికే రప్పిస్తాను అని సుబ్బలక్ష్మి తలనిమిరాడు చిన్నాన్న. కుర్రాడికి ప్రథమ చికిత్స చేసి బతికించినందుకు డాక్టర్ సుందరం గారి తల్లి తండ్రులు తమ కొడుకు మళ్ళీ దారిలో పడుతున్నాడు, అంతా భద్రాచల రాముని మహిమే అని మనసులో ఎంతో ఆనందపడుతున్నారు. చలపతిరావు గారు డాక్టర్ గారిని పంపని కుర్రాన్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో దింపిరమ్మని కారు డ్రైవర్తో అనగా, నేను వీళ్లతో వెళ్తాను అని తను కారు ఎక్కేసి, డాక్టర్ గారి తల్లి తండ్రి దగ్గర మీరుండండి, కారు వెంటనే పంపించేస్తాను అన్నారు కవిరాజు గారు కారులో సర్దుకుంటూ. కవిరాజు గారు చూపిస్తున్న ఆదరణకు చలపతిరావు గారు ఆశ్చర్యపోయారు. కారును దగ్గరలో ఉన్న పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లాడు డ్రైవర్. డాక్టర్ సుందరం గారు పంప చేతిలో ఉన్న కుర్రాన్ని తీసుకొని అక్కడ డాక్టర్ గారి గదిలోకి వెళ్ళారు. కవిరాజు గారు పంప ముందు గదిలో కూర్చున్నారు. పంప కళ్ళల్లో నీళ్లు చూసి, ఎందుకు ఏడుస్తున్నావు, నీ కుర్రాడికి ఏమీ అవ్వదులే అనగానే పంప ఆయన చెయ్యిని తీసుకొని కళ్ళకద్దుకుంది. ఈలోగా కారులో ప్రొడ్యూసర్ చలపతిరావు గారు డాక్టర్ గారి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చారు. నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ప్రొడ్యూసర్ గారు తిరిగి కారులో వెళ్ళిపోయారు. డాక్టర్ గారి తల్లి తండ్రులను కుర్చీల్లో కూర్చోబెట్టి, మా వల్ల మీకు ఆలస్యమైంది అని కవిరాజు గారు వాపోయారు. మరేం పర్వాలేదు, మావాడు తిరిగి దారిలో పడ్డాడు, ఇదంతా రాములవారి మహిమ అన్నాడు డాక్టర్ గారి తండ్రి. ఈలోగా ఒక నర్సు హాల్లోకి రాగా కవిరాజ్ గారు ఆత్రంగా లేచారు. మా డాక్టర్ గారు ఇంకా రాలేదు, ఇప్పుడు వచ్చిన డాక్టర్ గారే పిల్లాడికి ఇంజెక్షన్ గట్రా ఇచ్చారు, కూర్చోండి అంటూ హడావుడిగా లోపలికి వెళ్ళిపోయింది. పంప కంగారు పడ్డంతో ఆమె చేతి మీద తన చెయ్యి వేసి, నీ కుర్రాడు క్షేమంగా ఉంటాళ్లే అన్నారు కవిరాజు గారు. పంప కంగారు కన్నా డాక్టర్ గారి తల్లి తండ్రి ఆత్రం ఎక్కువగా ఉంది. కుర్రాడికి ఏదైనా అయితే తమ కుర్రాడు మళ్ళీ డాక్టర్ వృత్తికి ఎక్కడ స్వస్తి చెప్తాడో అన్న భయంతో. అలా పావు గంట అయిపోయింది, అరగంట అయింది, ఇంకా డాక్టర్ సుందరం బయటకు రాలేదు. చాలా టెన్షన్లో ఉన్నారు కవిరాజు గారు. పంప సంగతి చెప్పనే అక్కర్లేదు, ఆమె కళ్ళు గట్టిగా మూసేసుకొని కవిరాజు గారి చెయ్యి గట్టిగా పట్టుకుంది. మరో పావు గంట పోయాక ప్రొడ్యూసర్ చలపతిరావు గారి చేతిలో ఒక పెద్ద సంచి పట్టుకొని వచ్చారు. ఆయన కేసి వింతగా చూశారు కవిరాజు. ఈలోగా మరో నర్సు లోపల నుంచి వచ్చి, ఎవరైనా వెళ్ళి ఈ ఇంజెక్షన్ అర్జెంటుగా కొనుక్కొని రండి, షాప్ పక్కనే ఉంది అంది. ఆ చీటీని ప్రొడ్యూసర్ గారు తీసుకొని, నేనే వెళ్తాను అని చేతిలో సంచిని ఓ కుర్చీలో పడేసి బయటికి వెళ్ళిపోయారు. పంప గొల్లును ఏడుస్తుంది. డాక్టర్ గారి తల్లి ఆమె సముదాయించేందుకు ప్రయత్నించారు. ఆమె మరింత గట్టిగా కవిరాజు గారు చేయి పట్టుకుని ఏడవసాగింది. పంపని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కవిరాజు గారు. డాక్టర్ గారి తల్లి కూడా పంప పక్కనే కూర్చొని ఓదారుస్తున్నారు. ప్రొడ్యూసర్ గారు వచ్చి ఇంజెక్షన్ నర్సు చేతిలో పెట్టారు. నర్సు గదిలోకి పరిగెట్టింది. నిమిషాలు గడిచిపోతున్నాయి.
ఉన్నట్టుండి గదిలో పిల్లాడి ఏడుపు వినిపించింది. పంప లేచి అటు వెళ్ళబోతే కవిరాజు గారు ఆపారు. కాసేపటికి డాక్టర్ సుందరం బయటకొచ్చారు. ఆయన వెనకాలే ఒక నర్సు పిల్లాన్ని ఎత్తుకొని వచ్చింది. పంప ఆమె చేతిలోని పిల్లాన్ని తీసుకుని వెంటనే పాలు ఇవ్వబోతే 10 నిమిషాలాగి పాలివ్వండి అన్నారు డాక్టర్ గారు. కవిరాజు గారు, ప్రొడ్యూసర్ గారు లేచి డాక్టర్ గారిని అభినందించారు. డాక్టర్ గారు తల్లి తండ్రితో దేవస్థానం గెస్ట్ హౌస్కి వెళ్దాం అనగానే ఒక్క క్షణం అంటూ ప్రొడ్యూసర్ చలపతిరావు గారు తను తీసుకొచ్చిన సంచిలోంచి ఒక పట్టు చీర తీసి డాక్టర్ గారు తల్లిగారికిచ్చి నమస్కరించారు. ఆమె మొహమాట పడుతుంటే, దేవతల మీ చీర ఈమెకిచ్చారు, దాన్ని ఈ రూపంగా మీకిచ్చేస్తున్నాను అనగానే ఆవిడ నవ్వుతూ, ఈ చీర కూడా అమ్మాయికి ఇచ్చేయండి అన్నారు. ఈవిడికి తీసుకొచ్చాను అని సంచిలోంచి 2 కొత్త చీరలు, కుర్రాడికి చొక్కాలు తీసి చూపించారు. దాంతో ఆవిడ సంతోషంతో చీర తీసుకుంది. ఇప్పుడు 1 గంట అవ్వొస్తుంది, రండి అందరం ఏ హోటల్కో వెళ్ళి భోంచేద్దాం అన్నారు ప్రొడ్యూసర్. వద్దు, మేమింకా స్నానాలు చేయలేదు, మమ్మల్ని దేవస్థానం గెస్ట్ హౌస్లో దింపేయండి చాలు అని డాక్టర్ గారు తండ్రి గారు అన్నారు. దాంతో వారిని కారులో పంపే ఏర్పాటు చేశారు ఆయన. వెళ్తూ వెళ్తూ డాక్టర్ గారు తల్లిగారు తమ సంచిలోంచి ఒక పొట్లం తీసి పంపకిస్తూ, ఇందులో మిఠాయుండలు, అరిసెలు, కాజాలు ఉన్నాయి, ఇవి నువ్వు తిను, నువ్వు బిడ్డ తల్లివి, నీకు బాగా ఉపయోగపడతాయి అని కదిలారు. పంపకి మనుషులందరూ దేవతల్లా కనపడ్డారు. కాసేపు ఆగి పిల్లాడికి పాలిచ్చేసింది. పంపకు చేరిన వస్తువులన్నీ తను తెచ్చిన పెద్ద సంచిలో పడేసి తడి బట్టలు వగైరాలన్నీ అక్కడే వదిలేసి ఆసుపత్రి పక్కనే ఉన్న హోటల్లో భోజనం ముగించేశారు ప్రొడ్యూసర్ గారు, కవిరాజు గారు, పంప, కారు డ్రైవర్. భోజనానంతరం పంపకు వీడ్కోలు చెబుతున్నప్పుడు ఆమె ఖర్చు కోసం కవిరాజు గారు పర్సు తీసి డబ్బు ఇవ్వబోతుంటే, మీరాగండి అంటూ తన జేబులో నోట్ల కట్ట తీసి సగం తెంపి పంప చేతిలో పెట్టి కారు ఎక్కారు ఆయన. ఆయన వెనకే కారు ఎక్కారు కవిరాజు. కారు కదిలింది. కవిరాజు గారి మనస్సు కుదుటపడింది. ఊరు దాటాక చలపతిరావు గారికి ఒక సందేహం వచ్చింది. రాజుగారు, అసలు ఈ గొలుసు ఆ ఆడమనిషి చేతుల్లోకి ఎలా వెళ్ళింది అని అడిగారు. ఆ ప్రశ్నకి కవిరాజు గారు ఇరకాటంలో పడి తనేమి విన్నట్లుగా ఆవలించి కారులో నిద్ర నటించారు. అదే భద్రాచలంలో 3వ రోజు తెల్లారగట్ట 3 లాంచీలు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో సీతారామాంజనేయ లాంచీ ఒకటి. ఆ లాంచీ సరంగు, కళాశీలు, గుమస్తా గట్టు మీద నుంచొని, రండి బాబు రండి, లాంచీ బయలుదేరేందుకు రెడీగా ఉంది అంటున్నారు. మొన్న జరిగిన గందరగోళంతో ఎవ్వరూ తమ లాంచీ ఎక్కరు అన్న నిరాశతో. కానీ డాక్టర్ గారు, ఆయన తల్లి తండ్రి, పెళ్లి కూతురు సుబ్బలక్ష్మి, పెళ్లి కొడుకు అప్పారావు, సుబ్బలక్ష్మి చిన్నాన్న జీడిమెట్ల గారు, ఆయన స్నేహితుడు భాస్కరం గారు, గురవయ్య గారు, గురునాథం గారు, ఇంకా చాలామంది అదే సీతారామాంజనేయ లాంచీలో ఎక్కారు. లాంచీ బయలుదేరి కదులుతుంటే అప్పుడే రేవులోకి వచ్చిన గిరిజన స్త్రీ పంప లాంచీని వెనక్కి పిలిచి మరీ ఎక్కింది. సీతారామాంజనేయ లాంచీ గోదావరిని చీల్చుకుంటూ సాగిపోయింది. చాలా బాగుంది కదండి ఈ కథ. మళ్ళీ కలుసుకుందాం.